చిన్న చిన్న తప్పులకి బలైపోయిన ఆర్టీసీ కార్మికులు వీళ్ళంతా. మీరు బాగా గ్రేవ్ అఫెన్స్ చేశారట, దీన్ని పరిచేయడానికి ఒక కమిటీ వేస్తూనే ఉన్నారు. అరే కమిటీ ఎందుకు సార్, మాకు ఉద్యోగం వచ్చింది కమిటీ ద్వారా రాలేదు కదా. సజ్జనార్ పోతే ఆయన ఏమన్నాడంటే, నువ్వే కదా వీళ్ళందరినీ ప్రజాభవన్ తీసుకెళ్తున్నావు కదా, మీరు ప్రజాభవన్కి ఎంతమంది అయితే వేరు మీకు ఎవరు నౌకరీ అన్నాడు. 37 మంది ఉండగా ఇంకిద్దరు వచ్చారు. టికెట్ ఇవ్వమంటే ఇచ్చిన వామో వీళ్ళు ఏసీ బస్సు ఉందామని దిగిపోయారు. వాళ్ళు దిగిపోతే ఆ టికెట్ ఇంకోళ్ళకి ఇచ్చిన నేను. అదే తప్పు నేను చేసింది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్, నాకు షెల్టర్ లేదు, భర్త లేడు, ఒక సింగిల్ లేడీ ఎలాంటి జీవితం గడుపుతుందో మీకు తెలుసు సార్. రేవంత్ అన్న, నీ ఆడకూతురుగా తెలంగాణ బిడ్డగా నేను కోరుకుంటున్నాను. మా ఉద్యోగాలు మాకు కావాలి ఖచ్చితంగా. మా కన్నీళ్లతో నేను కాళ్ళు కడుగుతాం సార్. వాళ్ళు టికెట్ కూడగొట్టుకున్నా మా మీదనే పడుతుంది సార్. వాళ్ళు టికెట్ తీసుకోకుండా మాదే బాధ్యత. ఒక చిన్న అబ్బాయికి టికెట్ తీసుకోకపోవడం వల్ల రిమూవ్ అయినా సార్. దయచేసి రేవంత్ రెడ్డి గారు నన్ను కనికరించి మా అందరినీ ఇక్కడ ఉన్నటువంటి 420 మందిని ఒక్క అవకాశం ఇచ్చి ఒక ఛాన్స్ ఇవ్వండి దయచేసి, మీకు దండం పెట్టి చెప్తున్నాం. ఇక నా సర్వీసు 21 రోజు మాత్రమే ఉన్నది. 21 డేస్ ఓన్లీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కార్మికులు, ఈ కార్మికులల్లో 49,000 మంది మా కార్మికులు ఉన్నారు. ఒక్క ఎంప్లాయీ కూడా హ్యాపీగా లేడు బికాజ్ ఆఫ్ సజ్జనార్ సార్ యొక్క యాటిట్యూడ్ మీద. సింగిల్ పర్సన్ హ్యాపీగా లేడు. సో ఎన్కౌంటర్ స్పెషలిస్టు వీళ్ళని ఎన్కౌంటర్ చేసిండు, వీళ్ళ ఉద్యోగాలను ఎన్కౌంటర్ చేసిండు. నమస్తే, నా వెనకాల ఉన్న వీళ్ళంతా ఆర్టీసీ కార్మికులు. చిన్న చిన్న తప్పులకి ఒక దగ్గర టికెట్ కొట్టకపోవడము, లేకపోతే ఎవరైతే ఆ చెకింగ్ వచ్చే వాళ్ళ ముందు అక్కడ వాళ్ళు పెట్టే ఇబ్బందుల వల్ల, లేకపోతే వాళ్ళు పెట్టే టెన్షన్ వల్ల చిన్న చిన్న తప్పులు, మనం బస్ ఎక్కినప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ తప్పులు దొల్లుతూ ఉంటాయి. సో అలాంటి చిన్న చిన్న తప్పులకి బలైపోయిన ఆర్టీసీ కార్మికులు వీళ్ళంతా. అంతా కండక్టర్లు, డ్రైవర్లు కూడా, ఆ డ్రైవర్ కమ్ కండక్టర్లు, డిపో మేనేజర్లు, ఇట్లా దాదాపుగా కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో 600 మందికి పైగా ఈ ఆర్టీసీ కార్మికులని వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించారు. ఎందుకంటే మీరు ఈ తప్పు చేసిరని. ఆ తప్పుల వెనకాల వీళ్ళు పడ్డ కష్టము, అసలు వీళ్ళకున్న టెన్షన్స్, పని ఒత్తిడి, దాని కారణంగా కూడా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. మనమంతా మనుషులమే కదా. సో వాటికి వీళ్ళని ఉద్యోగాల నుంచి పక్కన పెట్టేసారు. 600 మందిని పోయిన గవర్నమెంట్ హయాంలో తొలగిస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరే ఈ గవర్నమెంట్ మారితే మాకు ఉద్యోగాలు వస్తాయని అనుకొని వీళ్ళంతా పనిచేశారు. అందులో ఒక 186 మందికి ఏమో మళ్ళీ తిరిగి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా ఒక 420 మంది దాకా ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు అంటే, మేము ఆ కమిటీ చేసినాం, ఈ కమిటీ చేసినాం అని చెప్తున్నారట. ఈ టోటల్ ఎపిసోడ్ కారణం ఎవరయ్యా? మరి ఎవరి యాక్షన్ తీసుకున్నది? మరి వీళ్ళ పొట్టగొట్టి చాలా చిన్న ఉద్యోగస్తులు కదా అంటే సజ్జనార్ పేరు చాలా బలంగా వినిపిస్తున్నది. ఈయన ఎక్కడ కూడా చాలా పెద్ద సంస్కరణలు తీసుకొస్తాడన్న పేరున్న ఇట్లాంటి పనులు కూడా ఆయన చేసిండు. సో ఎన్కౌంటర్ స్పెషలిస్టు వీళ్ళని ఎన్కౌంటర్ చేసిండు, వీళ్ళ ఉద్యోగాలను ఎన్కౌంటర్ చేసిండు, వీళ్ళ ఉద్యోగాలని ఎన్కౌంటర్ చేసిండు. సో ఇప్పుడు వీళ్ళంతా దాదాపు వీళ్ళు ఎక్కని బస్సు లేదు, ఎక్కని మెట్టు లేదు, మంత్రుల దగ్గరికి పోయిర్రు, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసిర్రు. ప్రజాభవన్లో ఇప్పటికి దాదాపు 10-15 అప్లికేషన్లు ఇచ్చిర్రు. మాట్లాడుతూనే ఉన్నారు. ఎంత వీళ్ళ జీతాలు ఎంత, వీళ్ళ జీవితాలు ఎంత? ఇప్పటికే దాదాపు ఒక 15 మంది ప్రాణాలు కోల్పోయారు, ఊరేసుకున్నారు, మందు తాగిర్రు. ఇవాళ బాన్సువాడ ప్రాంతానికి చెందిన ఒక కండక్టరు ప్రాణం తీసుకున్నాడు. వాళ్ళకు జీవితం లేదుగా అని అనుకుంటున్నారు వాళ్ళు. మరి ప్రభుత్వాలు బాధ్యతగా వీళ్ళు చేసిన చిన్న తప్పులు కొన్ని చేసి ఉండొచ్చు, కొన్ని పొరపాటున జరిగి ఉండొచ్చు, కొన్ని వాళ్ళకు తెలియకుండానే జరిగి ఉండొచ్చు. చాలా చిన్న వాళ్ళు కదా. ఇప్పుడు అసెంబ్లీల్లో, పార్లమెంట్లో కూర్చున్న రాజకీయ నాయకులు చేసిన తప్పుల కంటే వీళ్ళవి ఏమైనా పెద్దయా? సో ఒకసారి మాట్లాడదాం, అసలు విషయం ఏంటన్నది మాట్లాడాలి. అందరూ రెస్పాండ్ కావాలి. ఆర్టీసీ సంస్థకు చెందిన అధికారులు సజ్జనార్ రెస్పాండ్ కావాలి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీరు రెస్పాండ్ కావాలి. వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలే పాపం. ఎక్కువ మెజారిటీ వాళ్ళే ఉన్నారు. మిగతా వర్గాలు కూడా ఉండొచ్చు, కానీ మెజారిటీ ఆ వర్గాలే. ఒకసారి మాట్లాడదాం. రాజేందర్ గారు వీళ్ళ కోసం ఫైట్ చేస్తున్నారు. రాజేందర్ గారు అసలు ఎన్నిసార్లు నాకు ఫోన్ చేసి ఉంటారో. నేను కొన్నిసార్లు లిఫ్ట్ చేయలేకపోయినా వేరే సమస్యల్లో ఉండి వేరే దగ్గర రిపోర్ట్ చేస్తూ మొత్తానికి ఇవాళ కలవడం జరిగింది. వీళ్ళ బాధ అంతా ఇంత కాదు, చాలా దారుణం. వీళ్ళు ఎక్కడెక్కడో, ఇప్పుడు ఆ సార్ ఏమో సిరిసిల్ల నుంచి రావాలి, చాలామంది ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి, ఖమ్మం నుంచి, వరంగల్ నుంచి, సత్తుపల్లి నుంచి, ఇట్లా 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్కి వస్తున్నారు.
ఏం పాపం చేసిరు చెప్పండి? చిన్న చిన్న ఉద్యోగస్తులు కదా, ఈ మాత్రం మానవత్వం కూడా లేదా? పోనీ వీళ్ళు ఏమన్నా ఆ టికెట్ కొట్టక ఏమైనా వేల కోట్ల రూపాయలు ఏమైనా వెనకేసుకున్నారా? ఓ 10 రూపాయలు టికెట్ కొట్టకపోతే వాళ్ళ ఉద్యోగం బాయ్. పోనీ ఆ 10 రూపాయలు వాళ్ళు జేబులు వేసుకొని వాళ్ళు ఖర్చు పెట్టుకున్నది కూడా కాదు అక్కడ. ఏదో చిన్న చిన్న పొరపాటు వల్ల పని ఒత్తిడి కారణంగా వాళ్ళు ఈ తప్పులు దొర్లినాయి. పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వం వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రిక్రూట్మెంట్ ఏమైనా అక్కడ ఏమైనా ఎంప్లాయీస్ చాలా ఎక్కువగా ఉన్నారా? అట్లా కూడా లేదు కదా. విపరీతమైన పని ఒత్తిడి ఉన్నది. ఆ తీవ్ర పని ఒత్తిడితో అక్కడ కూడా వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. రాజేంద్ర గారు నమస్తే. ఇప్పుడు ఎక్కడ ఉన్నది అసలు టోటల్ ఈ ఎపిసోడ్ ఏంది? అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ ఉద్యోగాలు వీళ్ళకి తొలగించడం జరిగింది? ఏం జరిగింది? ఇప్పుడు ఈ మన తొలి వెలుగు అనే ఛానల్ ద్వారా ప్రభుత్వానికి తర్వాత కన్సర్న్ రవాణా శాఖ మంత్రి గారికి అప్పీల్ చేసేది ఏంటంటే, వీళ్ళు ఈ ఉన్నటువంటి కార్మికులంతా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో చిన్న తప్పులు 70 రూపాయల టికెట్ మిస్ అయిందని, తర్వాత నువ్వు డ్యూటీకి వచ్చేటప్పుడు తాగి వచ్చినావు అని చెప్పి, నువ్వు బస్సు నడుపుతున్నప్పుడు నువ్వు సెల్ ఫోన్లో మాట్లాడినావు అని చెప్పి, తర్వాత మళ్ళీ ఒక డ్రైవర్తోని బస్సు రొప్పుకుంటా మళ్ళీ నువ్వు అడిషనల్గా ఈ కండక్టర్ డ్యూటీ కూడా చేయాలని చెప్పి అతను టిమ్మిషన్ ఇచ్చి అతను వర్కౌట్తో బస్సు నడుపుకుంటూ పోయేటప్పుడు ఒక టికెట్ లేట్ అవ్వడం చేసి అదే టైంలో ఆ స్క్వాడ్ ఎక్కి నువ్వు మమ్మల్ని చూసే టికెట్ ఇచ్చని చెప్పి, ఇలాంటి చిన్న తప్పులతోని ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే పోయిన కేసీఆర్ ప్రభుత్వంలో 600 మంది ఉద్యోగాలు కోల్పోయినారు. 600 మంది ఉద్యోగాలను కోల్పోవడం అంటే సస్పెన్షన్ కాదు, సస్పెండ్తో పాటు పూర్తిగా డిస్మిస్ చేసి రోడ్డు మీద పడేసారు. అంటే వాళ్ళకి ఆర్టీసీ మీకు ఛాన్స్ లేదని. అయితే ఇలాంటి తరుణముల ఎప్పుడైతే 2023 డిసెంబర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని తొలగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనన్నా మా ఉద్యోగాలు మాకు తిరిగి వస్తాయని చెప్పి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసేదానిలో మేము కూడా కాంట్రిబ్యూటర్లమైనాం. అంటే మేము కాంగ్రెస్ పార్టీ కోటేసాము, మా చుట్టాలతోనే వేయించాము, మా స్నేహితులతోనే కూడా వేయించాము. వేయించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే సార్ మరి చిన్న తప్పులు మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించారని చెప్పి జనవరి 2024 నుంచి జనవరి 2025 వరకు దాదాపు ఇదే ప్రజాభవన్కు దివ్య మేడం గారిని, చిన్నారెడ్డి సార్ గారిని దాదాపు ఒక 25 సార్లు మేము మీట్ కావడం జరిగింది. 25 సార్లు. తర్వాత మన యొక్క ప్రాబ్లం ఇండివిజువల్గా చేరవేయాలని చెప్పి ఒక్కొక్క కండక్టర్ ఒక్కొక్క డ్రైవర్ ఇండివిజువల్గా డైరెక్ట్ సీఎం గారి యొక్క అడ్రస్ రాసి సీఎం గారికి డైరెక్ట్ ఏంటంటే పోస్ట్ కార్డు కూడా రాయడం జరిగింది. దాదాపు ఎంత 300 మంది పోస్ట్ కార్డు రాసి రిజిస్టర్ పోస్ట్ చేశారు. అయినా కూడా చలనం లేదు, అయినా కూడా వాళ్ళు కనికరించలేదు. ఈలోగా తిరిగి ఇది ప్రెషర్ చేస్తుంటే ఎట్టకేలకు ఈ మన చిన్నారెడ్డి సారును తర్వాత దివ్య మేడం గారు రెస్పాండ్ అయ్యి, అరే ఈ చిన్న తప్పులకు ఎందుకు తీసేస్తారని చెప్పి ఇది ఒక్కసారి మీరు మానవీయత కోణంలో ఆలోచించి వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి సేమ్ టైంలో చిన్నారెడ్డి సారు అండ్ దివ్య మేడం వాళ్ళొక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకేమో మన దివ్య మేడం గారు, తర్వాత ఈ సీఎం గారికి ఏమో చిన్నారెడ్డి సారు 2 లెటర్లు రాసి పంపడం జరిగింది. ఆ లెటర్లు కూడా అటేవిని. మళ్ళీ మేము బాగా ఒత్తిడి చేస్తే ఒకటి November 2 నుంచి November 5 దాకా అప్పీల్ మేళాన్ని పెట్టి మీరు ఉద్యోగులు వేయని వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి అప్పీల్ చేసుకోండి చెప్పండి. ఆ అప్పీల్లో దాదాపు ఒక 186 మందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. అరే మిగతా వాళ్ళ సంగతి ఏందా చెప్పి నేను చిన్నారెడ్డి సార్ అడిగితే, మీరు బాగా గ్రేవ్ అఫెన్స్ చేశారట, దీన్ని పరిశీలించడానికి ఒక కమిటీ వేస్తున్నారు. అరే కమిటీ ఎందుకు సార్, మాకు ఉద్యోగం వచ్చింది కమిటీ ద్వారా రాలేదు కదా, మాకు ఉన్నటువంటి నైపుణ్యంతో మాకు ఉన్నటువంటి చదువు సంస్కారంతో ఉద్యోగం వచ్చారు, దీనికి ఇలా కమిటీ ఎందుకు? టోటల్గా ఎందుకు ఈ వీళ్ళని అంటే ఉద్యోగాల చిన్న కారణాల చేత తీసేసి అంటారు కదా, ఎవరు ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నది? ఎవరున్నారు అంత? ఆర్టీసీలు ఏంటంటే ఒక దీనికి ఒక విధి విధానం ఏముందంటే, ఇప్పుడు టోటల్ డిపోలలో ఒక డ్రైవర్ని కానీ కండక్టర్ని మెకానిక్ కానీ టీఏ కానీ సస్పెండ్ చేసేటువంటి అధికారం డిపో మేనేజర్కి ఉంటుంది. ఆ డిపో మేనేజర్ పైన ఇంకొతను డివిజనల్ మేనేజర్ ఉంటాడు. ఈయన ఉద్యోగం తొలగిస్తే ఆయనకు అప్పీల్ పెట్టుకోవచ్చు. ఆ డివిఎం పైన మళ్ళీ రీజనల్ మేనేజర్ ఉంటాడు. ఈయన ఒకవేళ అప్పీల్ని కన్సిడర్ చేయకపోతే నెక్స్ట్ రీజనల్ మేనేజర్ కూడా అప్పీల్ కన్సిడర్ చేయకపోతే నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటాడు ఆయన కూడా. ఈ డివిఎం గారు, ఆర్ఎం గారు, ఈడీ గారు మొత్తం ఏంటంటే వీళ్ళు కింద అంతా వీళ్ళది ఒక ఛానల్ ఉంటుంది అనమాట. డిఎం ఏదైతే చేస్తాడో దాన్నే డివిఎం చేస్తాడు, దాన్నే ఆర్ఎం ఏదైతే ఇది. వీళ్ళు ఏంటంటే ఆయనకు ఈయన డివిజన్ చెప్పాడు, ఈయనకు ఆయన డివిజన్. మేమేం చేసామంటే ఇదంతా మీరు అప్పీల్ అనేది తిరస్కరించారు కదా, ఇట్లాగే మీకు లేదని చెప్పి ఏకంగా మేము ఏంటంటే సీఎం గారికి మేము సొంతంగా అప్పీల్ పెట్టుకోవడం జరిగింది. సీఎం గారికి డైరెక్ట్ సీఎం గారికి మేము ఏంటంటే ఈ ప్రజావన్ ద్వారా రిక్వెస్ట్ చేసినాం. దీని మీద చిన్నారెడ్డి సారును తర్వాత తీర్మార్ మల్లన్న ఏంటంటే 2 సార్లు డైరెక్ట్ మామూదంటే ఇది అసలు దీనిలో మొత్తం మంది అది ఒక లిస్ట్ ఇస్తే దీనిలో 8 మందో రెడ్డి ఓసీ వాళ్ళు ఉన్నారు, మొత్తం మంది ఎస్సీలు బీసీలు వీళ్ళు రెస్టులు. అరే ఈ కింది స్థాయిలో ఎట్లా తీసేస్తారని చెప్పి అంటే
వాళ్ళు 186 మందిని ఇచ్చేసిండ్రు. తర్వాత దానికి ఈ మిగతా వాళ్ళను ఎక్కారు. 86 మందికి వీళ్ళకి ఏంది డిఫరెన్స్? ఏం డిఫరెన్స్ లేదు. ఎందుకంటే మీ అప్పీలో కూడా తిరస్కరించబడింది, వాళ్ళు అప్పీలు ఉన్నారని చెప్పించాను. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక తప్పు అనేటువంటిది వాళ్ళు ఏం చేసిండు, ఇప్పుడు డ్రంక్ అనుడు పొజిషన్లో డ్యూటీకి వచ్చిండు అని చెప్పి ఆయనకు 30-40% అతను దుంచలేదు. నేనేమంటున్నా అంటే వాళ్ళు డ్రంక్ అండ్ పొజిషన్లో బస్సు ఎక్కి బస్సు నడుపుకుంటూ పోయి ఆ పొజిషన్లో ఎవరికైనా టక్కర్ చేసి చనిపోతే మీరు తీసేయండి. వాళ్ళు రాత్రి ఏదో తాగితే ఆ మందు ఆల్కహాల్ పవర్ ఎక్కువ ఉండి రాగానే సెక్యూరిటీ బెంచ్ మా సెక్యూరిటీ వాళ్ళు కథం బ్రీత్ అనలైజర్ మిషన్ పెట్టి కథ నీకు నువ్వు తాగొచ్చావు అని చెప్పి ఇది చాలా అమానుష చర్య. మరి దీన్ని ఎండి గారి దృష్టి తీసుకెళ్ళినాం. రెండవది, ఇప్పుడు ఇతను భాగేశ్వరన్ డ్రైవరు, ఇతను నేను డ్రైవర్, ఇతనికి ఉన్నాడు, ఈయన ఎలిజిబిలిటీ ఏ విధంగా సెలెక్షన్ చేసిండ్రు? ఆయనకు లైసెన్స్ ఉంది, బండి నడిపేటువంటి నైపుణ్యం మీద డ్రైవర్ ఇచ్చిండు. ఇదే డ్రైవర్ మళ్ళీ నువ్వు బస్సు రొప్పుకుంటా కండక్టర్ డ్యూటీ కూడా చేయాలని చెప్పి అదనంగా టిమ్ మిషన్ ఇచ్చారు. అంటే టిమ్ మిషన్తో ఇట్లా టికెట్ ఇవ్వాలి, ఇట్లా నడపాలి. అంటే మరి మళ్ళీ ఇదే డ్రైవర్ని ఏం చేసిండ్రు, ఈ బస్సు నడుపుకుంటూ పోయేటప్పుడు ఆ కంట్రోల్లో టీ3 ఫోన్ చేస్తాడు, బాగేశ్వర దాకా వినా అక్కడ మన ఫలానైనా ఎంపీటీసీ ఎక్కుతానని వరకు ఈయన జేబులకి ఫోన్ తీసేసే వరకు ఈ ఫోన్లో మాట్లాడుతూ అందులో ప్రయాణం కూడా ఒక ఫోటో కొడతాడు. ఫోటో కొట్టి అట్లా కూడా ఫోన్ చేస్తుంటారా? కంట్రోలర్ నుంచి ఫోన్ వస్తుంది, ఈయన భయానికి ఎత్తాడు. ఈయన డ్యూటీ దిగి నార్కాట్ నుంచి డిపో రాకముందు డిపోజిట్ పెట్టి సస్పెండ్. నేనేమంటున్నా అంటే మీరు అదే డ్రైవర్తోని బస్సు రొప్పుకుంటా టిమ్ మిషన్ ఆపరేట్ చేసి కండక్టర్ డ్యూటీ చేయించవచ్చు. దానికి ఎంత 40-50 సెకండ్ల టైం అవుతుంది. ఈయన హలోని ఫోన్ జేబులో పడితే ఎంత 20 నిమిషాల సెకండ్ కదా. అంటే మీకు నచ్చితేనేమో మీరు దానికి ఏం లేదు, మీకు నచ్చకపోతే ఉద్యోగం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా అమానుష చర్య అని చెప్పి ఇది వద్దు సార్ అని చెప్పి నేను వీళ్ళందరి తరఫున నేను ఒకసారి ఎండి గారు అపాయింట్ చేసుకుని నేను ఎండి చాంబర్కేనా సజ్జనార్ పోతే ఆయన ఏమన్నాడంటే, నువ్వే కదా వీళ్ళందరినీ ప్రజాభవన్ తీసుకెళ్తున్నావు కదా, మీరు ప్రజాభవన్కి ఎంతమంది అయితే వేరు మీకు ఎవరో నౌకరీ అన్నాడు. డైరెక్ట్ మీకు ఎవరో నౌకరీ ఇయ్యనయ్యా అంటే, సార్ వద్దు సార్, మేము చిన్న ఉద్యోగస్తులం సార్, మేము దరిద్ర కింద ఉన్నాము, మా ఉద్యోగాలు తీసేస్తే మీకేమవుతుంది సార్, మీరు ఒక పెద్ద సూపర్ పవర్ ఆఫీసరు, మీరు డిపో మేలు నెంబడి ఆర్ఎం నెంబడి అవన్నీ అవసరం నాకు తెలుసు. రవీందర్ అంటే ఒక రిటైర్మెంట్ అయినట్టు ఐజీపీని తీసుకొచ్చి అలా పెట్టుకున్నాడు సిఓ పోస్ట్. అంటే ఆర్టీసీ సిఓ పోస్టే లేదు. రేపు ప్రిపేర్ అయ్యింది రాయింది రిపోర్ట్, రేపు కొట్టేయాలి, ఖతం తీసిపడేయాలి. ఇటువంటి వాళ్ళు వద్దు. వరేస్తే ఏం చేస్తామో, వరిలో ఏం చేస్తామో, కలుపుకొను తీసిపడతావు. నువ్వు కూడా అంతే, నువ్వు మొత్తం మందిని తీసుకెళ్ళి ప్రజాభవన్ తీసుకెళ్ళి ప్రొవోక్ చేసి నువ్వు అన్నీ లేనిపోయిన స్లోగన్స్ చెప్తున్నా, నీకు ఇయ్యనయ్యా నీ ఇష్టం ఒకటి చెప్పుకోను. ఈ విషయం నేను తీన్మార్ మలాన చెప్తే తీన్మార్ మలాన పొన్నం ప్రవరు మరి అంటున్నారు, మరి గవర్నమెంట్ మీరు నడిపిస్తున్నారో లేదా ఆయన నడిపిస్తున్నారో మీరు ఆలోచించుకోండి అని చెప్పాను. ఇక తిరిగి 3 మెన్ కమిటీ వేస్తే ఈ కమిటీ ఈ రోజు వరకు కూర్చున్నది. ఎవరున్నారు ఆ 3 మెన్ కమిటీలో? 3 మెన్ కమిటీలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ కుమార్ సారు, ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ ఆయన చైర్మన్, తర్వాత ఈ దివ్య మేడం గారు అందులో మెంబరు. మళ్ళీ కింద ఏం చేసిండ్రు, ఇదే సజ్జనార్ సార్ మెంబర్గా పెట్టి కన్వీనర్గా పెట్టారు. దాన్ని మేము అపోజ్ చేసాం. అరే సజ్జనార్ సార్ నౌకలు చేస్తే మళ్ళీ మీరు కన్వీనర్ ఎట్ట పెట్టారు? వద్దు సార్ అని చెప్పి చిన్నారెడ్డి సార్ చెప్తే మళ్ళీ ఆయన మొన్న లీవ్ తీసేస్తామన్నారు. అనంగా మళ్ళీ మంగళవారం మేము వచ్చి ఒక 10 మందితోని ఆ సంజయ్ కుమార్ సార్ని కలిస్తే సంజయ్ కుమార్ సార్ మా యొక్క రిక్వెస్ట్ కన్సిడర్ చేసి వద్దా మీకు నష్టం జరిగింది, నేను రేపు 5th నాడు నేను పిలుస్తున్నా, మేము కూర్చుండి మేము డిసైడ్ అవుతామంటే, వద్దు సార్ డిసైడ్ చేయకూడదు సార్, 80% మొత్తం మందికి చిన్న తప్పు పెద్ద తప్పు అవసరం లేదు సార్, మొత్తం మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము ఒకటి రిక్వెస్ట్ చేసినాం. చేస్తే ఇక్కడికి వచ్చినప్పుడల్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు ఎండి గురించి అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు, ఎండి అంటే ఏమనుకుంటారు అని చెప్పి ఇక్కడ కొందరంటే, నిన్న భారత రాజ్యాంగంలో రూల్ ఈజ్ రూల్ అండ్ రూల్ ఫర్ ఆల్ అనేది ఉంది. పెద్ద మనిషికి తక్కువ పనిష్మెంట్, చిన్న మనిషికి ఎక్కువ పనిష్మెంట్ అనేది లేదు కదా అని చెప్పి ఈ సజ్జనార్ సారు సెప్టెంబరు 2021 3 తారీఖు నాడు ఆర్టీసీ జాయిన్ అయ్యాడు. ఆయన ఎక్కడో లాండ్ ఆర్డర్లు ఉండాలి, ఆయనను తీసుకొచ్చి మాకేస్తే మొత్తం ఏంటంటే అక్కడ వాళ్ళని అట్లయితే వీళ్ళను ఉద్యోగులను ఇట్లా తీసిపడేసాడు. మరి ఈయన ఎండీకి వచ్చిన తర్వాత అసలు ఆర్టీసీని ఏం చేసిండు, ఆర్టీసీ ఎడిది కోతుంది అనేటువంటిది ఇప్పటివరకు ఎవరు పట్టించుకున్నలేరు. ఎవరు పట్టించుకోవాలి? ఈ సంస్థకు ఒక చైర్మన్ గారు ఉంటే వాళ్ళు ఏంటంటే డైలీ వాకప్ చేస్తారు, మానిటరింగ్ చేస్తారు. ఆ చైర్మన్ అంటే ఆయన లేడు, నా ఇష్టం వచ్చిన పని అని చెప్తున్నా. ఆ ఇష్టం వచ్చిన పనిలో ఎన్నో తప్పుడు పనులు, ఎన్నో చెప్పడానికి వీల్లేదు. మేము చేసింది ఇతను 70 రూపాయలు మిస్ అయిపోయింది. 70 అసలు ఫ్రమ్ లాస్ట్ 15 years ఈ గత 15 ఏళ్ళ నుంచి ఆర్టీసీలో ఒక్క కండక్టర్ కూడా ఫ్రాడింగ్ అనేది లేదు. ఫ్రాడ్ ఎక్కడ పడింది? డ్యూటీ అంటేనే గదా అనుకుతున్నారు. ఫ్రాడ్ సిస్టమ్ ఉందా? ఎక్కడో ఓవర్ సైడ్లో వర్క్ ఒత్తిడితో మిస్ అయ్యి 70 రూపాయలు తప్పితే ఆ 70 రూపాయలతో ఏం చేస్తాడు, మా ఇంటింత తోటి పోగా ఒక బిర్యానీ కొనుక్కొని తింటాడు. అది బిర్యానీ కూడా రాదు అంటే టిఫిన్ కోసం అలా మిస్ అయిపోయింది. మరి వాళ్ళ సజ్జనార్ సార్ మీద నేను ఒక 200 మందిని కలిసి ఏకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన గౌరవం ఏంటంటే ప్రధానమంత్రి గారికి కిందికైతే మన తెలంగాణ సీఎం గారికి ఒక 18
కాంటెంట్స్ మీద ఒక కంప్లైంట్ లాడ్జ్ చేశాం. అందులో ఈ సజ్జనార్ సార్ చేసినటువంటి నిర్ణయాలు అవి సంస్థకి ఎంత నష్టంగా ఉన్నాయి, ఎంత కరప్షన్ ప్రాక్టీస్ ఉంది, దీని మీద మీరు ఎంక్వైరీ కండక్ట్ చేయండి సార్. ఆయన కూడా కరప్టెడేనా? ఎవరు ఆ కరప్షన్లో ఆయన కూడా భాగం ఉందా? సారే కదా మొత్తం, సారే సార్. ఇప్పుడు మా ఆర్టీసీలో ఒక నిబంధన ఏముందంటే, ₹1,00,000 పైన జరిగేటువంటి ఒక పని, ఒక ధర వస్తుంటే దాన్ని టెండరింగ్ ద్వారానే కాంట్రాక్టర్ని పిలవాలి. ఆ కాంట్రాక్టర్కు ఎవరు లీస్ట్ ప్రైస్కి అయితే వాళ్ళకి ఇవ్వాలనేది ఒక నిబంధన ఉంది. ఇవాళ తార్నాక హాస్పిటల్లో ₹5 కోట్ల ఖరీదు చేసిన ఒక బిల్డింగ్ కట్టారు. దానికి ఎలాంటి కాంట్రాక్ట్ ఉండ నామినేషన్ పద్ధతి ఆయన ఇష్టం వచ్చిన వ్యక్తి ఆయన ఫ్రెండ్ కాంట్రాక్ట్ ఇచ్చాడు, ఫ్రెండ్కే ఇచ్చేసాడు, దానికి కాంట్రాక్ట్ లేదు. తర్వాత ఒక దీపా మేడం అని చెప్పి ఒక లేడీ ఆఫీసర్ను బయట పనిచేస్తామే, ఆమెను తీసుకొచ్చి మా ఆర్టీసీ ఆమె శాలరీ 10 లక్షలు, ₹10,00,000 శాలరీ ఇచ్చి సాఫ్ట్వేర్ మొత్తం తీసి ఆమె చేతిలో పెట్టిండు. చేతి పెడితే ఆ సాఫ్ట్వేర్ మొత్తం తప్పలే, టిమ్ మిషన్ జంపాడు. ఈ టిమ్ మిషన్తో 60 మంది ఉద్యోగాలు కోల్పోయారు. తర్వాత ఇప్పుడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చిరామని ఏదో కన్సల్టెంట్ అని కూడా కదా, ఆమె కన్సల్టెంట్, ఆమె ₹10,00,000 శాలరీ, ఆమె కింద ఒక 10 మంది మార్బలం, వాళ్ళకు ఒక్కొక్కరు ₹70,000. ఎప్పుడైతే వికాసరావు సారు ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు ప్రిన్సిపల్ సెక్రటరీకి వచ్చిన తర్వాత దీని కొంచెం దృష్టి పెట్టి అబ్బాయి ఇదంతా ఏదో జరుగుతుందని చెప్పి ఆయన వచ్చాక వీళ్ళందరూ వీకేషన్. అసలు ఈ దీపా మేడం ఏంది, ఆర్టీసీలో మస్తు స్కిల్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, అదొక విభాగం, ఆమెను తీసుకొచ్చి పెట్టాడు. తర్వాత ఇంకోటి, మా బస్సులు బయట బస్సుల కన్నా మా బస్సు అయితే బాగా కండిషన్ ఉంటాయి. ఇంకా 2 లక్షల కిలోమీటర్ తిరిగేటువంటి కెపాసిటీ వాటికి ఉన్నా కూడా వాటిని అప్పటిదప్పుడు స్క్రాప్ చేయించి వాటి ప్లేస్లో కొత్త బస్సులు కొన్నాడు. ఎక్కడి నుంచి? కర్ణాటక స్టేట్ నుంచి. ఏది ఉన్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీకి ఏది ఉన్నా కూడా కర్ణాటక స్టేట్ నడుస్తుంది. ఎందుకంటే సారథి కర్ణాటక స్టేట్, సారథి సజ్జనార్ సారథి కర్ణాటక స్టేట్. తర్వాత ఇప్పుడు ఈ మరి ఆయనకు ఇక్కడ అన్నీ ఉన్నాయి ఆయనకు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మా ఆర్టీసీ ఏం చేసిండు, ఒక ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో రిటైర్మెంట్ అయినటువంటి రవీందర్ సార్ని తీసుకొచ్చి ఒక సిఓ పోస్ట్ అని కొత్తది పెట్టించాడు. అసలు సిఓ పోస్ట్ ఎక్కడ ఆర్టీసీలో? ఎక్కడిది? చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనే పోస్టే లేదు కదా. మీరు ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేయాలంటే ఆర్టీసీ ఒక బోర్డు ఉంటుంది. బోర్డులు ఏంటంటే బోర్డులో కూర్చోండి, దానిలో ఒక నిర్ణయం తీసుకొని బోర్డు సభ్యులందరి పర్మిషన్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. రవీందర్ ఎవరైనా? రవీందర్ అనేటైనా ఆయన సిద్దిపేట జిల్లాకు పోలీస్ కమిషనర్ రిటైర్మెంట్ అయినాడు. రిటైర్మెంట్ అయిన ఆఫీసరు ఆయనది కూడా ఏంటంటే ఆ సారు ఇద్దరు దగ్గర దోస్తులు పనిచేశారు. ఆయన తీసుకెళ్ళి ఆ సార్ ఏం చేస్తుండే, ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ అయిపోయి ఎక్కడో తోటకాను ఎక్కడో చెట్లక్కడ ఉండేటువంటి ఆయన ఈ బస్ భవన్కి వచ్చి ఆయనకు చాంబరు, ఒకటి క్రైస్టా కారు, ₹2,00,000 శాలరీ, ఆయన కూర్చోవచ్చు. మునిశేఖర్ అంటే మన ఈడీ పెద్ద పోస్ట్ అది. ఈ ఈడీలందరినీ ఆర్ఎంలందరినీ గజ వణికిపిస్తున్నాడు. ఎందుకు గజ వణుకుతుంటే అబ్బా మనం ఏమనంటే ఆయనతో సజ్జనార్ సార్ చెప్తారు అని మొత్తం మంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కార్మికులు, ఈ కార్మికులల్లో 49,000 మంది మా కార్మికులు ఉన్నారు. ఒక్క ఎంప్లాయీ కూడా హ్యాపీగా లేడు బికాజ్ ఆఫ్ సజ్జనార్ సార్ యొక్క యాటిట్యూడ్ మీద. సింగిల్ పర్సన్ హ్యాపీగా లేడు. హానెస్ట్, చాలా పవర్ఫుల్ ఆఫీసర్. హానెస్ట్ అనేటువంటిది అంత హానెస్ట్ లేదు. ఇవాళ ఒక్కొక్క స్పెషల్ ఆఫ్ డ్యూటీ అయితే స్పెషల్ ఆఫ్ డ్యూటీ ఏంటంటే ఈరోజు డ్యూటీ అయితే తెల్లారి డ్యూటీలు ఉన్నాయి. అవి 400 కిలోమీటర్ డ్యూటీలు ఇవ్వాలా, 600 కిలోమీటర్. ఎన్ని కిలోమీటర్లకు వచ్చినాయి? 600 కిలోమీటర్ నడపాలి. ఒక డ్రైవర్ 600 కిలోమీటర్ నడిపితే డ్రైవర్ ఉంటాడా? ఆ విధంగా చేశాడు. ఇట్లా చేసి ప్రతి దానిలో మా ఆర్టీసీలో ఇతను రాకముందు డీలక్స్, తర్వాత ఈ ఇందిరా, గరుడ బస్సులలో కిన్లే వాటర్, టాటా వాటర్ ఉండే. ఆ కిన్లే వాటర్, టాటా వాటర్ ఏంది, ఇప్పుడు ఒక జియో వాటర్ తీసుకొచ్చా. ఆ జియో వాటర్ ఎక్కువ చేద్దాం ఎవరిని తెలియదు, అది ఎందుకు తీసేసినారో తెలియదు. ఇలాంటి ఎన్నో విధానపరమైన నిర్ణయాలను ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఆయన ఏమంటుండు, నా ఇష్టం అయినా ఇష్టం ఉన్నట్టు చెప్తా, మీరేం చేస్తారు, నా ఇష్టం అని అంటుండు. అదే విధంగా జరుగుతుంది. రెండోది ఇప్పుడు ఏంటంటే, ఈ సజ్జనార్ సార్ మీద ఏదైతే కంప్లైంట్ మేము పెట్టామో ఈ కార్మికులందరూ, దాని మీద మేము ఒక్కటే, మాకు ఉద్యోగాలు ఇవ్వద్దని అంటుండు. రైట్, ఓకే, మాకు ఉద్యోగాలు ఏంటంటే మాకు దేవుడు కనికరిస్తే, గవర్నమెంటు మానవీయత కోణంలో ఆలోచిస్తే మాకు నచ్చదు. కానీ ఈ సజ్జనార్ సార్ చేసినటువంటి ఈ విధానపరమైన నిర్ణయాల మీద ఎంక్వైరీ కావాలంటుంది. ఎంక్వైరీ ఇమ్మీడియట్గా కావాలా. ఆ ఎంక్వైరీ ఇప్పుడు అందులో రాసిన కాంటెంట్స్ ఇట్ట ఒకవేళ ఫాల్స్, రాంగ్ కాంటెంట్స్ ఉంటే నన్ను ప్రాసిక్యూట్ చేయమంటున్నా. నేను తనకు సిద్ధంగా ఉన్నా. 100% ఇది వాస్తవాన్ని మీరు బలంగా చెప్పగలుగుతారా? ఏది మీరు చెప్పిన ఆరోపణలన్నీ పర్ఫెక్ట్ అని మీరు చెప్పగలుగుతారా? రైట్, ఓకే. ఇప్పుడు తార్నాక్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ లేకుండా నామినేషన్ పద్ధతిలో బిల్డింగ్ కట్టింది నిజం కాదా? 2,00,000 కిలోమీటర్లు ఉన్నటువంటి ఇంకా కెపాసిటీ బస్సులను స్క్రాప్ చేసి ఇలా ఏ డిపో మీద అడిగినా చెప్తాడు. 12 మంది డిపో మీద తీసి బండ కొట్టిండు, 12 మంది డిపో మీద రిమూవ్ చేశాడు. 12 మంది డిపో మీద. ఇప్పుడు ఈ గ్రూప్లో కూడా 3 డిపో మేనేజర్లు ఉన్నారు, 2 డిబిఎంలు పోయినరు, ఒక ఆర్ఎం పోయిండు.
వీళ్ళందరి మీద మానిటరింగ్ రవీందర్ సార్ చేస్తున్నాడు. అసలు రవీందర్ సార్కి ఇంట్లో ఉద్యోగం ఎక్కడిది? మాకు ఇంకా సర్వీస్ ఉన్న వాళ్ళు మేము ఉద్యోగం చేయొద్దు, ఆయన రిటైర్మెంట్ ఇంటికాడ ఉండే అధికారి మళ్ళీ ఉద్యోగం చేస్తారా? ఎక్కడిది? ఆల్రెడీ 2016లో తెలంగాణ గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది, జీవో నంబర్ 55. ఆ జీవోలో ఉన్నటువంటి అంశం ఏంటిది? ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్లో రిటైర్మెంట్ అయినటువంటి ఏ అధికారి కానీ ఐదర్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ బేస్లో మీరు ఎలాంటి పోస్టులు పెట్టద్దు అనేటువంటిది దానిలో ఆ చట్టం ఆ జీవోలు ఉంది. అదే జీవోతో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కవిత మేడంతో ఈ జీవి రమణారావు ఎండి, వెంకటేశ్వరరావు వీడి, సురేందర్ రెడ్డి అడిషనల్ ఎస్పీ, తర్వాత రామచంద్ర వీళ్ళందరూ ఎక్కితే అదే జీవోని అప్పుడు వేముల ప్రశాంత్ రెడ్డి సార్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అండి, నేను అప్పుడు జోనల్ సెక్రటరీ హోదాలో ఇది ఏంటి సార్ ఈ జీవో మీరే తీసారు కదా, మరి మీరు తీసిన జీవో మీరు అమలు చేయకపోతే దీన్ని ఎవరు అమలు చేస్తారు? ఈ చూడు వీళ్ళందరూ చెప్తున్నట్టే అప్పుడు ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తాన్ సార్ అండి, ఇదేందో దీని కథ చూడంటే తెల్లరు మొత్తం మంది ఇచ్చి పడేసారు కథ. మళ్ళీ ఎక్కారు మళ్ళీ ఆ లెక్కలేదు, వేరే వాళ్ళు ఎక్కలేదు. ఇప్పుడు జీవన్ ప్రసాద్ ఆర్మీ రిటైర్మెంట్ అండు మళ్ళీ ఉద్యోగం చేస్తున్నాడు. తర్వాత మన యుగంధర్ రెడ్డి మళ్ళీ ఉద్యోగం చేస్తున్నాడు. రవీందర్ సార్ చెప్తున్నాడు మళ్ళీ ఉద్యోగం చేస్తున్నాడు. ఇట్లా ఎంతమంది ఉన్నారు? కృష్ణకాంత్ సార్ మొన్న ఈడీగా రిటైర్మెంట్ అయ్యాడు, ఆయన నౌకరీ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే అరే మాకు ఇంకా నౌకరీ చేసేటువంటి ఇప్పుడు నాకు ఇంకా 2-3 ఏళ్ళ సర్వీస్ ఉంది, ఈయనకు 10 ఏళ్ళు ఉంది, ఆ అమ్మాయికి 20 ఏళ్ళు. మేము ఉద్యోగం చేసేటోళ్ళని తీసి అవతల వారేసి వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం ఏంది? సో ఇప్పుడు ఎవరెవరు ఎట్లా మీరు ఎట్లా మిమ్మల్ని ఎట్లా ఉద్యోగంలో తీసేసారు? ఏంది మీరు చేసిన తప్పేందట? నేను చేసిన తప్పు ఏమంటే నేను ఈ హైదరాబాద్ బీరంగూడ టు విజయవాడ బస్సు వెళ్తున్నా. నా దాంట్లో బస్సులో 37 మంది ఉండగా ఇంకిద్దరు వచ్చారు. టికెట్ ఇవ్వమంటే ఇచ్చిన వామో వీళ్ళు ఏసీ బస్సు ఉందామని దిగిపోయారు వాళ్ళు. దిగిపోతే ఆ టికెట్ ఇంకోళ్ళకి ఇచ్చిన నేను. అదే తప్పు నేను చేసింది. అంతకే కథం రిమూల్. అది ఎన్ని రోజుల 3-4 రోజుల కథమే రిమూల్ ప్రసాద్ మిస్ సార్ ఆర్ఎం దగ్గరకు పోయినా. ఆయన ఏమంటాడు బూతులు ఏం రా నా దగ్గరికి వస్తావారా నువ్వు ఏమనుకుంటున్నావురా నా సంగతి అది. మళ్ళీ ఒక డ్రైవరు తిమ్ము మిషన్ కొట్టాలి, వాటర్ బాటిల్ ఇవ్వాలి, పైసలు చూసుకోవాలి. అలా దొంగ నోట్లు వస్తాయి, ఎవడు దొంగనో తెలియదు, ఎవడు మంచోడో తెలియదు. టైర్ పంక్చర్ అయినా ఒక్కడే ఒరి పిలుచుకోవాలి, విజయవాడ పోవాలి, విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలి. 600 కిలోమీటర్ 630 కిలోమీటరు బీరంగూడ టు విజయవాడ, విజయవాడ టు బీరంగూడ. ఇద్దరు ఉంటారు కదా అంత దూరం? ఒకటే డ్రైవర్ విజయవాడ, ఇంకా లాంగ్ అయితే ఇద్దరు. అందులో ఒక్క డ్రైవరే నీళ్ళ బాటలు వేసుకోవాలి, నీళ్ళ బాటల లెక్క కూడా చెప్పాలి, టిమ్ముల పైసలు లెక్క చెప్పాలి, మళ్ళీ వాటర్ బాటిల్ ఎన్ని ఇచ్చినావు అది కూడా లెక్క చెప్పాలి. అదే డ్రైవర్ ఇంత పని అడిగేళ్ళు చేయగలుగుతావు ఒక డ్రైవర్. అదే ఒక కండక్టర్ ఉంటే ఇంత ఉంటుందా? మళ్ళీ మమ్మల్ని తీసేయాలి. ఏ ఇయర్లో తీసేసారు? నేను 2023 మార్చ్లో. అప్పటి నుంచి ఏమీ లేదు. ఇక ఏం పని చేస్తున్నారు? నేను ఇప్పుడు ఏం కూలీ ఏది మాలేదు, ఇట్లనే అందరం వచ్చి అయ్యా అప్ప అని ఎప్పుడైనా దొరికితే ఏదో కారో బీరో నడిపించుకుంటున్నాం. 20-30 రూపాయలు 200-300 వేస్తే ఇంత బియ్యం కొనుక్కొని తింటున్నాం. నేను మీదకి వెళ్ళి రావాలి. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? నాకు 30 సంవత్సరాలు డ్రైవింగ్ సర్వీస్. ఎప్పటి నుంచి? ఆర్టీసీలో 2008 నుంచి చేస్తున్నాను నేను. 13లో 23లో మిమ్మల్ని 23లో చేస్తున్నాను. 15 ఏళ్ళు చేసిన. 15 ఏళ్ళు చేసాం. ఇంకా మీరన్నా మిమ్మల్ని ఎట్లా రిమూవ్ చేశారు? ఏం కారణం చెప్పారు? మా కారణం ఏంటంటే సార్ మా టిమ్ము కొంచెం వర్షం నీళ్ళలో నాని మిషన్ కదా సార్, అది నీళ్ళల్లో నానిపోయి అది టిక్కులు చక్కగా రాలేదు సార్. చక్కగా రాకపోయేసరికంటే అప్పుడు ఆ రోజు మేము నైట్ అవుట్ చేస్తున్నాము. మా డ్రైవర్ 1 గంట డ్యూటీకి లేట్ వచ్చాడు. మళ్ళీ నేను ట్రాఫిక్ జామ్లో కూడా 1 గంట లేట్ అయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఈ టిమ్ము ప్రాబ్లం ఇట్లా అవుతుంది. మళ్ళీ ఒకటి అప్పుడు ఆఫ్ చేస్తేనేమో అట్లా అవుతుంది, ఆన్ చేస్తేనేమో కొంచెం ఒక్కోసారి మంచిగా అవుతుంది, మళ్ళీ తర్వాత అట్లా ఆగిపోతుంది సార్. 5-6 సార్లు అట్లా రోజు ఒక 2-3 నెలల నుంచి అట్లనే సతాయిస్తుంది అది టిమ్ము. అయితే దానివల్ల అది అట్లా ఎందుకు సతాయిస్తుంది అని చెప్పి మళ్ళీ డిపోకి పోదామని చెప్పేసి మా డ్రైవర్ కడుతుంటే అద్దు రాములు డ్రైవర్కు అట్లా మనం పోద్ది డిపోకి వద్దు, మళ్ళీ ఇంకా లేట్ అవుతుంది, మళ్ళీ ట్రిప్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది, క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ నా మీద పడుతుంది అన్న ఉద్దేశంగా అతను ఏం చేసిందంటే అవసరం లేదు రాములు అట్లా చేయొద్దు, నువ్వేం చేసి వచ్చినా ఏం కాదు, టికెట్లు కరెక్ట్ రాలేవు కదా, ఒక 2-3 పేపర్ల మీద రాసి చేయాలంటే అప్పుడు లాస్ట్ ట్రిప్లో అట్లా అక్కడ 4 టికెట్ల మీద రాసిచ్చాను. అందులోకెళ్ళి అన్ని ట్యాలీ అయినాయి, కాకపోతే ఒక 2 టికెట్లు ట్యాలీ కాలేవు. దానివల్లనే అప్పుడే చెకింగ్ అయింది. వాళ్ళు చూసే ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఇదంటే నువ్వే కావాలని చేస్తున్నావు అని చెప్పేసి అని అనవసరంగా మాకు కేసు రాసి మమ్మల్ని ఈ విధంగా చేసింది సార్. రోడ్డు మీద వాల్యుయేషన్లు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మాకు ఏం లేదు, 2 ఆడపిల్లలు ఒక కొడుకు, వాళ్ళని చదివించాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. మమ్మల్ని ఈ విధంగా చేస్తే మా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం సార్. మేము ఆదిలాబాద్ నుంచి వచ్చాం. ఏ డిపో? ఇప్పుడు మేము కంటోన్మెంట్ డిపో సార్.
హైదరాబాద్ టు ఎక్కడ మీరు మీరు అంటే ఆదిలాబాద్ డిపో కాదు, మా ప్రాపర్ ఆదిలాబాద్, కాకపోతే ఇక్కడ సిటీ కండక్టర్ నేను. ఇదే మొత్తం మెహదీపట్నం డిపో 5M రూట్లో డ్యూటీ చేస్తున్నా సార్. అప్పుడు బార్డర్ దగ్గర చెక్కింగ్ అయింది ఏ ఇయర్లో తీసేసి 2019లో. 19లో 2019లో సెప్టెంబర్ 20 నాడు చేసింది సార్. అప్పటి నుంచి మీకు జాబ్ లేదు, ఏం లేదు, మొత్తం ప్రాబ్లం ఉన్నది సార్. ఇప్పుడు ఏం పని చేస్తున్నారు? ఇప్పుడు ఏం లేదు, వాటి ఏదో చిన్నగా సెక్యూరిటీ చేసుకొని జాబ్ ఇట్లా బతుకుతున్నాం సార్. సెక్యూరిటీ ఆ సెక్యూరిటీకి ఎంత వస్తుంది సార్? ఒక 10-12 వేలు వస్తున్నాయి. దానికోటి ఇప్పుడు మాకు కుటుంబం పోసుకోవాలా, మళ్ళీ కాలేజ్ ఫీజులు కట్టాలి, మళ్ళీ తర్వాత రూమ్ రెంట్లు కట్టాలి. మాకు వచ్చేది మీకు మీ జీతం ఎంత వచ్చేది? మాకు ఇప్పుడు అప్పుడు మేము ఉన్నప్పుడు 30 చిల్లర ఉండేది సార్. అది ఇప్పుడు మాకు 12 వేలతోటి చాలా ప్రాబ్లం అవుతుంది సార్. అది మరి ఆ 186 మందిలో మీరు లేరు, కొంతమందిని తీసుకున్నారు కదా. అది వాళ్ళు అప్పీల్లో ఉండే సార్. అప్పటికి మా అప్పీలని మొత్తం రిజెక్ట్ చేసి పెట్టింది సార్. అందువల్ల మేము ఆ 3 అప్పీల్ రిజెక్ట్ వల్ల మాకు ఈ పరిస్థితి వచ్చింది సార్. తీసుకోలేదు, మొత్తం తీసుకోలేదు. మీరు 3 చేయము, మీకు అసలు లైవ్లో లేరు, మీరు అసలు ఆర్టీసీలో మీరు పనికిరారు, మీరు అవసరం లేదు అని చెప్పేసి అన్న ఉద్దేశంలో మమ్మల్ని పక్కకు పెట్టేసింది సార్. మీరేంత మిస్టేక్ చేశారు? మా నిజామాబాద్ అని నా పేరు గంగాధర్, నేను కండక్టరు. కాబట్టి ఇది సేమ్ టెక్నికల్ ప్రాబ్లమే. మాకు టికెట్ ఇచ్చే మిషన్ ఇస్తారు. ఆ మిషన్ ఏమైందంటే పొద్దుందాకా నడిచిందంటే లాస్ట్ మూమెంట్లో కోసం స్టక్ అవుతుంది. ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయింది అనుకుంటే ఒకసారి టికెట్ వెళ్ళదు, లేదంటే ప్రింట్ రాకుండా వైట్ పేపర్ వచ్చేస్తుంది. మేము చూసామో దాన్ని ఒకేసారి నంబర్ కనిపిస్తుంది. అలా అయ్యంగా 38 టికెట్ లోపల నేను ఒక 3 టికెట్లు అట్లనే, ఒక 4 టికెట్లు చేతితో రాసిన, ఆ టికెట్ నెంబర్ టాలీ కాలేదు. టాలీ కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే ఆ కండక్టర్ డబ్బులు తీసుకున్నారు, వైట్ పేపర్ రాసి ఇచ్చారు అనే అభియోగం పైన నన్ను సస్పెండ్ చేసి రిమూవ్ చేయడం జరిగింది. 1 మంత్ లోపల రిమూవల్, సస్పెండ్ అండ్ శాశ్వతంగా రిమూవ్ చేశారు. టోటల్ శాశ్వతంగా ఫస్ట్ ఏం చేసాం, మెమోరియల్ ఒకటో అప్పీల్ ఉంటుంది, డివిఎం గారికి పెట్టాం, ఆయన సేమ్ డిఎం గారు చెప్పింది చెప్పారు. రెండవ అప్పీలు ఆర్ఎం గారికి పెట్టాం, వారు కూడా అదే డిసిషన్ తీసుకున్నారు. ఈడీ గారికి పెట్టినాం, ఇక లాస్ట్ అప్పీల్ అది. అక్కడ నుంచి కోర్టుకే వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళాం కానీ కోర్టుకు కూడా మా ఆర్టీసీ అక్కడ లాయర్లు వస్తలేరు, అక్కడ కూడా జాప్యం అవుతున్నది. అది కూడా ఎందుకు జరిగిందంటే గత గవర్నమెంట్ లోపల కేసీఆర్ గారు అంటారు తెలియదు కానీ కోర్టుకు కూడా మా లాయర్లు రాలేరు, కౌంటర్ వేయలేరు. అంటే మా లాయర్ గారు చెప్తున్నాం, కౌంటర్ వేసేది ఇప్పటివరకు సాగదీస్తూనే ఉన్నారు. ఏం చేస్తున్నారు మీరు? ఏం పని చేస్తున్నామని ఉంటే బయట కూలి చేస్తున్నాం, నాకు వేరే పనులు ఏం రావు. మేము కండక్టర్ డ్రైవర్లం కాదు, కండక్టర్లము. ఏదో తలుగుదే కైకిలు చేస్తున్నాం, లేకుండా లేదు. నిజామాబాద్లో ఎన్ని ఇయర్స్ ఉన్నది మీకు ఎక్స్పీరియన్స్ ఆర్టీసీలో? నేను 2009లో జాయిన్ అయినా, 2019లో కేసు అయింది. 10 ఏళ్ళు పని చేశారు? 10 ఏళ్ళు పని చేసినాము. బెస్ట్ కండక్టర్ అవార్డులు 10 తీసుకున్నాము. 10 అవార్డులు వచ్చినాయి. 10 అవార్డులు వచ్చిన పికేజ్ చూస్తే మొత్తం స్టేట్ లెవెల్లో ఫస్ట్ ఉన్నది. మా డిపో ఫస్టే, మేము ఫస్టే. అయినా జరిగిపోయింది, టెక్నికల్ ప్రాబ్లం అది. ఇప్పుడు అవార్డు ఎట్లా ఇచ్చినారు మీకు? అవార్డ్స్ ఎట్లా ఇచ్చారు? బెస్ట్ కండక్టర్ అండ్ బెస్ట్ ఈపీకే. మా దగ్గర బెస్ట్ ఈపీకే ఉంటుంది. ఎవరు డబ్బులు ఎక్కిస్తే వాళ్ళకే. ఈపీకే అంటే ఎర్నింగ్ పర్ కిలోమీటర్స్. ఆ కిలోమీటర్కి ఎన్ని డబ్బులు ఎక్కిస్తే అంత ఇష్టం. హైదరాబాద్ బస్ వస్తుందన్న, దానికి ఒక టార్గెట్ ఉంటుంది, 12,000 రూపాయలు టార్గెట్ ఉంటుంది. 15,000 టార్గెట్ ఉంటుంది. ఆ 15,000 తను 18,000 ఇచ్చిండు అనుకోండి, ఆయనకి ఎందుకంటే 100కి 20 రూపాయలు ఇస్తారు, 100కి 10 రూపాయలు. అట్లా 18,000 20 రూపాయలు తీసుకొచ్చిన వల్ల ఉత్తమ కండక్టర్ ఎన్నికైనటువంటి కండక్టర్ను ఒక్కటే దాంతో ఒక్క చిన్న మెంబర్తో తీసి అవతల కొట్టారు కదా. 10 ఉత్తమ అవార్డులు వచ్చింది. 10 టైమ్స్ మీకు అవార్డు? 10 టైమ్స్ కాదండి, 20 టైమ్స్ ఉన్నాయి నా దగ్గర. 20 టైమ్స్ నా దగ్గర ఉన్నాయి కూడా, ఇప్పటికి ఉన్నాయి. ఇంకా అక్కడ మా డిపో కూడా ఉన్నది ఇప్పటికి, స్టేట్లోనే నెంబర్ 1 డిపో. అందులో మేము నెంబర్ 1. అయినా ఒకే ఒక కేసు వలన 6 సంవత్సరాలు. మీతో ఏ యూనియన్ మీకు సపోర్ట్ గా వచ్చి మాట్లాడదా? యూనియన్లు బీకేసారు, యూనియన్లే లేవు. యూనియన్ తీసేసి లీడర్లు ఉన్నారుగా. లీడర్లు వాళ్ళది ఏం నడుస్తున్నది? సజ్జనార్ వచ్చి నుంచి లీడర్ లేరు. కేసీఆర్ గారే తొక్కేసారు యూనియన్లను. సజ్జనార్ గారు కేసీఆర్ తొక్కేసిండు యూనియన్లను. ఎవరు మాట్లాడతారు? ఉండాలనా? అవసరమా? ఉండాల్సిందే. నేను కూడా ఒకప్పుడు లీడర్షిప్ చేసిన, లేదు కాదంటలేము. యూనియన్ ఉండాల్సిందే. ఉంటేనే కొంచెం సామాన్యుడు తెలియనోడు కూడా మాటలు వర్తిస్తాయి కదా. ఇప్పుడు తెలియని వాళ్ళకి ఆయన మొత్తం మీద ఒక్కేస్తున్నారు. నిన్న ఒకేసారి తాగి నడిపిరని ఎవరిని తొలగించారు? తాగి నడపలేదు సార్. సరే మీది ఎక్కడ? నా పేరు వైపీ రావు అండి, సత్తుపల్లి డిపో మాది. కండక్టర్గా రిమూవ్ అయ్యాను నేను. రిమూవ్ అయింది ఇప్పటికి 3 years అవుతుంది. అయితే జనరల్గా ఈ కండక్టర్స్గా అయ్యేటటువంటి కేసులు ఏంటంటే ప్రధానంగా ఈ టిమ్ము అంటే టికెట్ ఇష్యూయింగ్ మిషన్, ఈ టిమ్ములో వచ్చేటటువంటి కొన్ని లోపాల వల్ల, టిమ్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల కానీ, అది స్ట్రక్ అయ్యి టికెట్ బయటికి రాకపోతే లోపల ఫీడ్ అయిన నెంబర్ని చూసి వేయటం వల్ల ఇటువంటిది కానీ, లేదా అందులో నంబర్లు ఒక్కొక్కసారి జంప్ అవుతూ ఉంటాయి. ఇటువంటివి మరి మేము కండక్టర్గా చూసుకోలేము, బస్సు నిండా జనం ఉంటారు. ఇటువంటి 2 సందర్భాల్లోనూ మేము ఎక్కువగా స్క్వాడ్ వచ్చి మీరెట్లా రిమూవ్ అయ్యారు? నేనైంది, నాకు టికెట్ స్ట్రక్ అయింది. నేను ఏలూరు నుంచి వస్తుంటే టిమ్ స్ట్రక్ అవుతుంది, రావట్లేదు టికెట్, బర్రమని సౌండ్ వస్తుంది. అప్పుడు నేనేం చేయాలి? లోపల ఫీడ్ అయిన నెంబర్లు తీసి రాయాలి. ఆ రకంగా చేసినటువంటి క్రమంలో ఒక టికెట్ 2 సార్లు వేయటం అనేది జరిగింది. పొరపాటు చేశాను. దానికి
రిమూవల్ అయింది. నేను ఒక్కడే కాదు, కండక్టర్స్ మొత్తం కూడా అయ్యేటటువంటి కేసుల్లో టిమ్ము సరిగ్గా పని చేయకపోవటం వల్ల వచ్చేటటువంటి లోపమే ఇది. అంతే తప్ప మేము కావాలని ఎక్కడ చేసిందటువంటిది లేదు. ఇంతే, నేనే కాదు, డ్రైవర్లు కూడా అంతే. ఇక్కడ డ్రంకెన్నెస్ కేసుల గురించి మీకు ఒక్కసారి వివరించాలి. ఇప్పుడు అన్నయ్య చెప్పాడు, మా రాజేంద్ర అన్నయ్య, ఏంటి డ్రంకెన్నెస్ కేసు గురించి అంటే, అతను మద్యాన్ని సేవించి డ్యూటీలోకి వెళ్ళట్లా, బస్సు బయట పెట్టట్లా, ఇక్కడే గ్యారేజ్లోనే అతను ఆల్కహాలిక్ బ్రీతింగ్ ఎనలైజర్తోనే టెస్ట్ చేస్తున్నారు. చేసినప్పుడు కొన్ని మిషన్లు తప్పు చూపిస్తున్నాయి, కొన్ని తేడాగా చూపిస్తున్నాయి. అయితే పుట్టిన దగ్గర నుంచి అసలు మందు తాగిన వాడికి కూడా 100-120 చూపిస్తుంది, 120 పాయింట్లు. కేవలం ఈ మిషన్ ఫాల్ట్ ఇవి. ఆ రకంగా కొంతమంది ఎలా సక్సెస్ అయ్యారంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ అక్కడ టెస్ట్ చేసి అక్కడ 0 వస్తే తీసుకొచ్చి కొంతమంది డ్రైవర్ ఆ కేసులు అయినాయా అటువంటి నిలబడ్డారు. మరి ఇక్కడ ఆ రకంగా వెళ్ళకోకుండా కొంతమంది మాలాంటి అమాయకులు ఏం చేస్తారంటే, సార్ మళ్ళీ ఒకసారి ఏంటంటే మళ్ళీ చేసి చూస్తే 0 వస్తుంది. మరి 0 వచ్చింది కదా సార్, మరి రెండోసారి మరి మాకెందుకు సస్పెండ్ చేస్తున్నారని అడిగితే, లేదు మొదటిసారి ఏదైతే వచ్చిందో దాని గురించే లెక్కలో తీసుకుంటాం అని చెప్పేసి అంటున్నారు. అంటే వాస్తవంగా అసలు ఈ డ్రైవర్ అనేవాడు డ్రంకెన్నెస్తోని మందు తాగి డ్యూటీలోకి వెళ్ళట్లా, బస్సు బయటికి తీయట్లా. నిజంగా అతను తాగి వచ్చినా కానీ అతన్ని రిమూవ్ చేయటం అనేది అన్యాయం. ఏదన్నా అతన్ని సస్పెండ్ చేయొచ్చు, లేదా ఒక 10 రోజులు 10 రోజులు ఆబ్సెంట్ కూడా పెట్టచ్చు. బస్సు నడపలేదు అతను, బస్సు నడపకోకుండా గ్యారేజ్లోనే టెస్ట్ చేసి ఈ రకంగా చేయటం అనేది అన్యాయం అని చెప్పేసి నేను మీ ద్వారాగా నేను సీఎం గారిని కోరుకుంటున్నా. అదేవిధంగా ఇప్పుడు ఒక డ్రైవర్ ఉంటాడు, డ్రైవరు బస్సులో 50 మంది ఉంటారు. కానీ ఎవరైనా అకస్మాత్తుగా ఏదన్నా గేదెలు వచ్చినా, లేకపోతే బర్రెలు వచ్చినా, లేకపోతే ఏదన్నా యువకులు ఎవరైనా మందు దాకా వచ్చి సడన్గా వచ్చి బస్సు కింద పడతారు. దానికి డ్రైవరు ఏంటి అంతవరకు బాధ్యత? అది అతని యొక్క బాధ్యత లేదు కదా, ఎంతవరకు చూసుకోవాలి? ఆయన బస్సు లోపల ఉన్న 50 మందిని దృష్టిలో పెట్టుకొని అతను డ్రైవింగ్ చేయాలి. అటువంటిది పొరపాటుగా వాళ్ళు వచ్చి తప్పు చేస్తున్నా కానీ డ్రైవరే రిమూవల్. ఈ రకంగా ఆర్టీసీలో జరిగేటటువంటి అనేక రకాలైనటువంటి లోపభూయిష్టమైనటువంటి చర్యలు ఇవి. ఇంకో చిన్న విషయం చెప్తాను. ఆర్టీసీలో ఉద్యోగం చేసే కార్మికుడికి వాడు ఒక్కరోజు సెలవు తీసుకోవడానికి వీల్లేదు. సెలవు ఎవరో ఇప్పుడు జనరల్గా లీవులు ఉంటాయి, మాకు క్యాజువల్ లీవులు ఉంటాయి, సిక్ లీవులు ఇలా ఉంటాయి. ఎంత అవసరం ఉండి లీవ్ పెట్టినా మాకు సెలవు ఇవ్వరు. అక్కడ మనం ఏ తార్నాక నుంచో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచో మేము సిక్ చేస్తే దాన్ని సిక్గా యాక్సెప్ట్ చేయకోకుండా ఆబ్సెంట్ పెట్టేస్తారు. ఆ రకంగా కూడా డ్రైవర్లు అంటే కండక్టర్లు రిమూవ్ అవుతున్నారు. ఇంకా చాలా మంది ఒక్క నిమిషం చాలా మంది లేడీస్ ఉన్నారు. సో మీరమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చిన? నా పేరు నిర్మల సార్, కొల్లాపూర్ డిపో మాది, మహబూబ్నగర్ జిల్లా, మహబూబ్నగర్ కొల్లాపూర్ డిపో. మిమ్మల్ని ఎట్లా రిమూవ్ చేశారు? నా టికెట్లు తిమ్ము వల్ల ప్రాబ్లం అయింది. ఫుల్ టికెట్ ఇచ్చేదో హాఫ్ టికెట్ ఇచ్చిన, నెక్స్ట్ స్టేజ్లో చెకింగ్ వల్ల వచ్చింది. ఫుల్ టికెట్ ఇవ్వబోయి హాఫ్ టికెట్ ఇచ్చారు. నెక్స్ట్ స్టేజ్లో చెకింగ్ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు చెక్ చేసిండ్రు, అన్ని టాలీ చేసుకుంటున్నాను. చేసుకునే టైంలో వాళ్ళు వచ్చిండ్రు. నేను చేసుకుంటున్నా సార్, చేసుకునే లోపే మీరు వచ్చిండ్రు, చూసుకోలేదు సార్, టికెట్ ఇచ్చే లోపే వచ్చిండ్రు అనమాట. టికెట్ కూడా కంప్లీట్ చేయలేను నేను, స్టేజ్ వెళ్ళిపోయే వరకు వచ్చిండ్రు, చెక్ చేసిండ్రు, టాలీ అయ్యలేదు. హాఫ్ టికెట్ వచ్చింది, ఫుల్ టికెట్ ఆమెకి హాఫ్ టికెట్ ఇచ్చిన, దానివల్ల కేసు రాసిండ్రు నాకు. ఒక్కటేనా? ఇంకా అదొక్కదానికి మీ ఉద్యోగం రిమూవ్? ఒకటే, ఏం లేదు ప్రాబ్లం, ఇంకేం రాదు, ఒకటే. 1 వీక్ సస్పెండ్ చేయొచ్చు, లేదంటే ఫైన్ వేయచ్చు, కాకపోతే మా జీతంలో సగం కట్ చేయొచ్చు. ఉద్యోగమే తీసేసి మొత్తం పూర్తిగా తీసేసిండ్రు. డిఎం పెట్టుకున్న, ఆర్ఎం పెట్టిన, డివిఎం అన్ని అప్పీల్ పెట్టిన, అన్ని అయిపోయినాయి, అన్ని రిజెక్ట్ చేసేసిండ్రు. ఒక్కరు కూడా ఏమి దానికి రెస్పాన్స్ కాలేదు, అన్ని రిజెక్ట్ చేసి పడేసారు. ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాం సార్ మేము కూడా. ఏం చేస్తున్నారండి? ఖాళీగానే ఉన్నాం, ఏం చేయట్లేదు. చిన్న బీడీలు చేసుకొని బతుకుతాం. పిల్లలు చదువుకుంటున్నారు, ఇబ్బంది అవుతున్నారు చదువులకు. స్కూల్ మీ సార్ ఏం చేస్తుంటారు? ఆయన ఆటో నడుపుతారు సార్. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా కూడా ఆటోలు కూడా పోయినాయి, దాన్ని కూడా ఇంకా ఖాళీనే, అవి కూడా నడవట్లేదు. చాలా ఇబ్బందులు ఉన్నాం సార్, పరిస్థితులు బాగాలేవు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు అప్పీల్ చేసుకోలేదా మీ ఆఫీసర్కి? అప్పీల్ చేసినాం సార్, అందరు రిజెక్ట్ చేసిండ్రు, ఒక్కరు కూడా అప్పీల్ యాక్సెప్ట్. ఏమనిపిస్తుంది అంటే ఉద్దేశపూర్వకంగా ఏమైనా చేస్తున్నారు సంఖ్యను తగ్గించడానికని ఏమైనా, లేకపోతే కారణం ఎట్లా తెలియదు సార్, మా డ్యూటీని మేము కరెక్ట్ చేసుకుంటున్నాం. వీళ్ళు మధ్యలో ఇట్లా చేసినప్పుడు మేము ఏం చేస్తాం సార్, దానికి మాకు తెలియదు కదా ఎట్లా అనేది. మా టైం టు టైం పోవాలి, చేసుకోవాలి, ఏమైనా లీవులు అడిగినా ఇయ్యారు, అన్నిటికీ ఇబ్బంది సార్. డ్యూటీలో కిలోమీటర్లు పెంచిండ్రు, మొత్తం అన్నిటికీ ఇబ్బంది అయిపోయింది. సమస్యలు ఇంకా లేడీస్ అంటే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది కదా, మీరు విలేజెస్కి పోవాలా, అంతసేపు జర్నీ, వాష్రూమ్ సరిగా ఉండవు, చాలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఉంటాయి సార్ అన్నిటికీ. మీరండి, మిమ్మల్ని ఎందుకు రిమూవ్ చేశారు? వరంగల్ డిపో సార్, మాది హన్మకొండ సార్.
నా పేరు అంబిక సార్. మేము లోకల్ బస్సెస్ ఉంటాయి సార్. వాళ్ళు లోకల్ ఒకసారి 50-60 మంది ఎక్కుతారు సార్. స్టేజ్ 1 కిలోమీటర్ కూడా ఉండదు సార్. ఎక్కి దిగేసరికి ఒకరు దొరికారు సార్. ఒకరు టికెట్ తీసుకోలేదు సార్. ఎక్కి దిగేసరే ఒక టికెట్ తీసుకో సార్ దెన్ రిమూవ్డ్. సార్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి మీరు? ఇప్పుడు పిల్లల్ని చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది సార్. కూలి పని చేసుకుంటున్నాం సార్. ఎన్ని ఇయర్స్ నుంచి ఆర్టీసీలో పనిచేస్తున్నారండి? నేను యాదగిరిగుట్ట డిపోలో బెస్ట్ కండక్టర్ అవార్డు కూడా తీసుకున్నాను సార్. 10th 2010 నుండి 15 దాకా చేసిన సార్. మీరండి? చేసిన సార్. అవును సార్. నా పేరు రజిత సార్. నేను గట్టిగా మాట్లాడండి కొంచెం. నా పేరు రజిత. ఓకే. నేను హన్మకొండ డిపోలో చేసిన సార్. టికెట్ తీసుకోవడం వల్లనే ఒకటి మిస్ అయింది సార్. అది ఎక్కువ జనాలు ఎక్కడం వల్ల ఒకటి మిస్ అయిపోయింది. దానివల్ల నన్ను రిమూవ్ చేసేసి. సో మరి మీరు అడగలేదా మళ్ళీ వెళ్ళి, సార్ ఇది ఎట్లా, ఇది అన్యాయం కదా, ఏమంటారు? అది వాళ్ళు వచ్చేసరికి మీరు కంప్లీట్ చేసే లోపే మీరు వచ్చేసింది సార్, స్టేజ్ వచ్చేసింది అని చెప్పినా కూడా వినలేదు సార్. అసలు వినలేదు. అది సార్. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఏం లేదు సార్, ఇంట్లో టైలరింగ్ చేసుకొని నా పిల్లలను చదివించుకోవడానికి మాకు ఇబ్బంది పడతాను సార్. మా సార్ మేము అంత ఇబ్బంది పడుకుంటా పిల్లలు మేము అందరం చాలా బాధలో ఉన్నాం సార్. మా జాబ్ మాకు వస్తే కొంచెం బయట పడుతున్నాం సార్. అసలు పిల్లలను చదివించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. సార్ మాకు అందరూ కొంచెం రిక్వెస్ట్ చేసి మా జాబ్ మాకు వచ్చేటట్టు చేయండి సార్. సార్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? కిరాణా షాప్లో చేస్తాడు సార్, పని చేస్తాను సార్. ఏం లేదు సార్ మాకు ఇప్పుడు. అది సార్ మా పరిస్థితి. ఏ ఊరు మీది? వరంగల్ సార్. వరంగల్ దగ్గర నర్సంపేట సార్. సార్ ఎన్ని ఇయర్స్ పని చేశారమ్మా ఆర్టీసీలో? ఎన్ని ఇయర్స్? 4 years చేసిన సార్. మీరమ్మా? నా పేరు మల్లిక సార్. పరకాల్ డిపో నాది. మేడారం సీజన్ సార్. అప్పుడు అది మేడారం సీజన్. అప్పుడు చాలా మంది ఎక్కారు సార్. అంటే ఒక బస్సులు ఎక్కేటోళ్ళు, 2 బస్సులు ఎక్కేటోళ్ళు, ఒక బస్సులు ఎక్కి అయితే కొంతమంది ఏంటంటే మన సీట్ల కింద తన పిల్లలని దాచిపెట్టేసారు సార్. దానివల్ల నేను టికెట్ తీసుకోలేకపోయినా. అప్పుడే టీటీ వాళ్ళు వచ్చి ఆ అబ్బాయి డబ్బులు తీసుకొని టికెట్ ఇవ్వలేదని చెప్పేసి నన్ను పక్కన పెట్టేసారు సార్. ఇప్పుడు నాకు అబ్బాయి డబ్బులు, ఒక్క నిమిషం, డబ్బులు ఇచ్చేసిన నేను కానీ టికెట్ ఇవ్వలేదు మేడం అని చెప్పి ఆ రకంగా కేసు బుక్ చేశారు సార్ నా పైన. దానివల్ల నా జాబ్ పక్క పోయింది సార్. మా టికెట్ రేట్ ఎంత? మేడం సార్ 40 రూపాయలు ఉంటుంది సార్. 40 రూపాయలు. జాబ్ ఉందని అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు సార్. జాబ్ అయిందా వదిలేసింది సార్. నాకు ఇప్పుడు మా అమ్మ తప్ప నాకు ఇంకెవ్వరు లేదు సార్. అమ్మ నేనే. ఇప్పుడు నేను మిరపకాయలు ఏరబోతున్నా సార్. అదే ఉంది నాకు. చాలా ఇబ్బంది ఉంది సార్. మా అమ్మని చదువుకోలేకపోతున్నా నేను. ఎన్ని ఇయర్స్ నుంచి ఆర్టీసీలో చేస్తున్నారు? నేను 5 years అయింది సార్. ఎప్పుడు మిమ్మల్ని రిమూవ్ చేసింది? 2013లో సార్. 13లోనా? 15 సార్. అప్పటి నుంచి మీరు ఇంకా ఇట్లా తిరుగుతా అంటే తిరిగిన సార్. కోర్టు సైడ్ చాలా మందిని అందరిని అడిగినాం సార్. అప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్క మంత్రి దగ్గర పోయి అన్ని చేసినా కానీ ఎవరు ఏం సహాయం చేయలేదు సార్. ఇప్పుడన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు జాబ్ రావాలి, మా అమ్మని చూసుకోవాలని చిన్న ఆశ ఉంది సార్. మీరండి? ఇంకా మీరు ఎక్కడమ్మా? హన్మకొండ డిపోలో చేసిన. మిమ్మల్ని ఎందుకు రిమూవ్ చేశారు? వాళ్ళు టికెట్ పోడగొట్టుకున్నా మా మీదనే పడుతుంది సార్. వాళ్ళు టికెట్ తీసుకోకుండా మాదే బాధ్యత. ఒక చిన్న అబ్బాయికి టికెట్ తీసుకోకపోవడం వల్ల రిమూవ్ అయినా సార్. అబ్బాయికి టికెట్ రేట్ ఎంత అండి? టికెట్ హాఫ్ టికెట్. అసలు చిన్న ఏజ్ అని చెప్పి 4 years అని చెప్పి టీటీఐ రాగానే 5 years అంటే 5 yearsకి హాఫ్ టికెట్ ఇవ్వాలి. 10 rupees. అప్పటి నుంచి మీరు రిమూవ్ అయినాం సార్. అదొక్కటేనా? ఇంకా వేరే రీజన్ ఏమీ లేదు? ఏం లేదు సార్. అది ఒక్కటే రీజన్ సార్. ఏ ఇయర్లో జరిగింది ఇది? 2012లో జరిగింది సార్. అప్పటి నుంచి ఇంకా అంతకు ముందే. కానీ రిమూవ్ అయ్యే వరకు 69 సార్. 16లో రిమూవ్ అయ్యింది. కోర్టుకి వెళ్ళలేదా మీరు? ఇంకా పోలేదు సార్. డబ్బులు కావాలి. మీరండి? సార్ నమస్తే సార్. నేను ఆబ్సెంటిజం కేసు సార్ నాది. గజ్వేల్ డిపో. రేవంత్ రెడ్డి సార్కి, సజ్జన సార్కి చేతులెత్తి నమస్కరిస్తున్నా. నేను ఒక వీడియోని సార్, భర్త చనిపోయారు, 2 పిల్లలు ఉన్నారు. నా ఉద్యోగంతో పాటు వీళ్ళందరి ఉద్యోగాలు ఇస్తే కృతజ్ఞత సార్. మా కన్నీళ్లతో వాళ్ళ కాళ్ళు కడుగుతాం. రిక్వెస్ట్ సార్, మేము ఎలాంటి యుద్ధాలు చేస్తలేము. ఇక్కడి వరకు వచ్చినామంటే 1 year నుంచి రాజేందర్ సార్తో అందరు కష్టపడుతున్నాం సార్. ఆ సార్ మాకు ముందు నడిపిస్తున్నారు. కానీ ఒక్కటి సార్, మా బాధలు అర్థం చేసుకొని మేము చావు దాకా ఓకు ముందుకే మా ఉద్యోగాలు మాకు రావాలి సార్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకున్నది ఒకటే సార్, మా అందరి ఉద్యోగాలు మాకు కావాలి. చిన్న పిల్లలు ఉన్నారు సార్. నాకు షెల్టర్ లేదు.
భర్త లేడు, ఒక సింగిల్ లేడీ ఎలాంటి జీవితం గడుపుతుందో మీకు తెలుసు సార్. సార్ మాది టీఆర్ఎస్ ప్రభుత్వంలో పోయినా కానీ ఉద్యోగం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ఉద్యోగం మాకు వస్తుందన్న చిన్న ఆశ. రేవంత్ అన్న, నీ ఆడకూతురుగా తెలంగాణ బిడ్డగా నేను కోరుకుంటున్నాను, మా ఉద్యోగాలు మాకు కావాలి ఖచ్చితంగా. మా కన్నీళ్లతో నేను కాళ్ళు కడుగుతాం సార్. ఒకటే ప్రభుత్వానికి కోరుకున్నది, మేము యుద్ధాలకు వస్తలేం సార్, ఎలాంటిది అడుగుతలేం. మా ఉద్యోగాలు పోయినందుకు మా ఉద్యోగాలు నాతో పాటు వీళ్ళందరూ కూడా సార్, అందరి ఉద్యోగాలు కావాలి సార్. చిన్న చిన్న పిల్లలతోనే ఉన్నాం, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, అందరితోనే ఉన్నా కానీ మా ఆకలి చప్పులు ఒక్కసారి తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకుంటే. ఎక్కడ మీది? మాదా సార్ సిద్దిపేట డిస్టిక్. ఎన్నిసార్లు వచ్చారు హైదరాబాద్కి మీ ఉద్యోగం కావాలి? 1 year నుంచి తిరుగుతున్నాను సార్, ఉన్నాను సార్. 3 సభ్య కమిటీ అని ఏర్పాటు చేశారు. అక్కడ దివ్య మేడం, సంజయ్ కుమార్ సార్ కానీ పాజిటివ్గా ఉన్నా కానీ, సజ్జనర్ సారు కొంచెం మాకు వ్యతిరేకంగా మాట్లాడినా కానీ సార్కి కాళ్ళు మొక్కుతున్నాను సార్. అందరి గురించి మా ఉద్యోగాలు మాకు ఖచ్చితంగా ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ. ఎట్లా పోయింది మీ ఉద్యోగం? ఎట్లా తీసేసి? సార్ వితౌట్ ఇంటిమేషన్ సార్ నాది. అంటే చెప్పకుండా మీరు రాలేదు అని చెప్పి? అప్పుడు హౌస్ అరెస్ట్ ఉండే సార్, మా అత్తమ్మ వాళ్ళతోని హౌస్ అరెస్ట్ ఉండే. ఇప్పుడు నా హస్బెండ్ కూడా చనిపోయారు, చిన్న పిల్లలు ఉన్నారు. అయితే నేను ఇంటిమేషన్ ఇచ్చాను కానీ ఆ లెటర్ ఆఫీస్ దాకా చేరలేకపోయింది. అది నా దురదృష్టం అనుకుంటాను. కానీ ఇప్పుడు నేను, నా పిల్లలు, నాతో పాటు ఈ కార్మికులంతా ఎట్లా రోడ్డున పడి అడుక్కు తింటున్నాం సార్. ఒకటే మా ఏజెండా ఏంది అంటే మా ఉద్యోగాలు మాకు రావాలి సార్. సో ఎంత దారుణం చూడండి, ఆడవాళ్ళు బయటకు వచ్చి పనిచేయడమే చాలా కష్టము. వీళ్ళంతా కష్టపడి ఉద్యోగం చేస్తున్న వాళ్ళ కుటుంబాలని నడిపిస్తున్న వాళ్ళు వీళ్ళంతా. సో వాళ్ళ ఉద్యోగాలు కూడా పోయినాయి. ఇటు మగవాళ్ళవి పోయినాయి, వాళ్ళు ఇంటి యజమానులు, ఇటు ఆడవాళ్ళ ఉద్యోగాలు కూడా పోయినాయి. ఒకవైపు నాకు కండక్టర్గా వాళ్ళు పడే ఇబ్బందులు క్షేత్రస్థాయిలో బస్సు ఎక్కిన వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఎంత నరకం ఉంటుంది ఆ మహిళా కండక్టర్లకి. అరే 7 రూపాయల టికెట్, 10 రూపాయల టికెట్, 30 రూపాయల టికెట్ కొట్టకపోతే డబల్ ఫైన్ వేయండి వాళ్ళకి. లేదు, ఒక నెల జీతం కట్ చేయండి, ఒక హాఫ్ మంత్ శాలరీ కట్ చేయండి, ఒక నెల రోజులు సస్పెండ్ చేయండి. మీరు శాశ్వతంగా ఉద్యోగం నుంచే రిమూవ్ చేసే అంత దుర్మార్గమైన ఆలోచన ఎట్లా చేస్తారు? సో మాట్లాడదాం. ఇంకెవరు? మీది ఎక్కడ? అది నల్గొండ రీజన్. నల్గొండ యాదగిరిగుట్ట డిపో. నేను 1989 అపాయింట్ అయినా, 1991 రెగ్యులర్ అయినా. 2018 నాకు కేసు అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం లేదు. ఇక నా సర్వీసు 21 రోజు మాత్రమే ఉన్నది. 21 days ఓన్లీ. నన్ను ఆర్టీసీలో కండక్టర్గా అపాయింట్ చేసుకున్నప్పుడు నాకు ఆల్రెడీ అప్పటికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. హెవీ వెహికల్ తోలడానికి కూడా డ్రైవింగ్ లైసెన్స్కు ఉంది, దానికి ఎలిజిబుల్. నేను 89 నుంచి 93 వరకు ఎక్స్ప్రెస్ చార్ట్ డ్రైవర్గా నన్ను తిరుపతి, కాకినాడ చార్ట్లో వేసి, అలాంటి ఆ రోజులలో కూడా నన్ను డ్రైవర్ వాడుకున్నారు. బెస్ట్ కేంపీఎల్ తెచ్చేవాడిని. కిలోమీటర్ 1 లీటర్ డీజిల్ లీటర్, అటువంటి దాంట్లో కూడా బెస్ట్ కేంపీఎల్ అవార్డు కూడా తీసుకున్నా. కండక్టర్ కూడా బెస్ట్ కండక్టర్ అవార్డు తీసుకున్నా. 21 రోజులు మాత్రమే ఉన్నది. మా కష్టాలను ఇప్పటికీ గవర్నమెంట్ అర్థం చేసుకొని, గత గవర్నమెంట్ కేసీఆర్ గారు మమ్మల్ని తొక్కి నాశనం చేసిండు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. ఈ గవర్నమెంట్లోనన్నా నాకు కనీసం బెనిఫిట్స్ అసలు వస్తాయి. ఈ 21 రోజులు నన్ను డ్యూటీకి ఎక్కిస్తే ఆ బెనిఫిట్స్ వస్తే నా పిల్లలకు కొంత ఎంతో మేలు చేసినామని అయితే. 34 సంవత్సరాల సర్వీస్ నాది మొత్తం. 89 నుంచి రేపు రిటైర్డ్ అయ్యే రోజు వరకు 34 years సర్వీస్. ఎక్కడ ఏమి అన్యాయం చేయలేదు సార్, దొంగతనం చేయలేదు సార్. ఏమంది? టిమ్ ఫెయిల్యూర్ వల్ల టిమ్ స్టక్ అయిన దాంట్లో అన్ని జరిగినటువంటి కేసులలో కూడా టిమ్ కేసులే ఉన్నాయి. డ్రైవర్లు కావాలని ఎవరు కొట్టరు. కనీసం చీమ పోతుంటే కూడా రోడ్డు మీద చీమని తొక్కిచ్చే అటువంటి సాహసం కూడా చేయరు మా డ్రైవర్స్. కానీ అట్లా చేసినని కూడా అనవసరంగా వాళ్ళ మీద తాగిరని ఆ కేసులు ఈ కేసులు మోపి ఈరోజు మమ్మల్ని రోటపాలు చేసి, ఈ గత గవర్నమెంట్ మాతో ఆట ఆడుకున్నారు. వాళ్ళు కూడా కోట్లు సంపాదించుకొని ఉన్నారు. వాళ్ళ మీద ఎంక్వైరీలు వేసారు. వాళ్ళని చేసేవాడు ఇలా ఎవడు లేడు. ఎందుకు మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చారు? రోడ్ల మీద పడి వచ్చారు. ఉబోకు లేకుండా కూలి పని చేసుకొని బతుకుతున్నాం. ఇలా మేము మిల్లులలో పని చేసుకుంటూ బతుకుతున్నాం. మేము దయచేసి మీ గతంలో నేను కండక్టర్ అయినా కూడా డ్రైవర్గా 4 సంవత్సరాలు డ్రైవర్ డ్యూటీ చేసిన. అదన్న దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆ రోజు నాకు బెస్ట్ కేఎంపీఎల్ అవార్డు కూడా ఉంది, బెస్ట్ కండక్టర్ అవార్డు కూడా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకున్నా ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చేసి చెప్తున్నా. దయచేసి మాకు ఒక్క అవకాశం ఇచ్చి మా ఇక్కడ ఉన్నటువంటి 420 మందిని దయచేసి కనికరించి మమ్మల్ని డ్యూటీకి తీసుకోవాలని నా యొక్క ఆవేదన సార్. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి మీరు? ప్రస్తుతం కూలి పని చేసుకుంటాను. ఏ ఇయర్లో మిమ్మల్ని రిమూవ్ చేసి? 2018లో తీసేసారు. ఇంకో 21 days అయితే మీరు రిటైర్డ్ అయిపోతాను సార్.
బెనిఫిట్స్ మీరు ఇచ్చిన డబ్బులు అవన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయా? వాళ్ళ దగ్గరే ఉన్నాయి సార్. నేను ఇప్పుడు ఇదే విధంగా కేసులో ఉండి రిటైర్డ్ అయిపోతే నాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏ రావు, ఒక్కటి రాదు. మీరు కట్టే డబ్బులు కూడా రావు. నాకు కట్టిన డబ్బులు మాత్రమే వస్తాయి. నాకు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నాకు 2,000 రూపాయలు పిఎఫ్ కట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా 2,000 కలుస్తాయి. ఆ కలిసినటువంటి అమౌంట్ రాదు. ఎస్ఆర్బిఎస్ అని ఉంటుంది, అందులో నాయి కట్టనే మాత్రమే వస్తాయి, దానికి ఇంట్రెస్ట్ రాదు. సిసిఎస్ అది అంతే పరిస్థితి, ఎస్బిటి అదంతే పరిస్థితి. దాదాపు 25 లక్షల లాస్ అవుతా నేను ఇప్పుడు. ఈ 21 రోజులలో ఒక వారం రోజులు డ్యూటీ చేయించినా కూడా వాటన్నిటికీ ఎలిజిబుల్ అవుతా నేను. దయచేసి రేవంత్ రెడ్డి గారు నన్ను కనికరించి మా అందరినీ ఇక్కడ ఉన్నటువంటి 420 మందిని ఒక్క అవకాశం ఇచ్చి ఒక ఛాన్స్ ఇవ్వండి దయచేసి, మీకు దండం పెట్టి చెప్తున్నాం. మా బాధలు చూసి అర్థం చేసుకొని ఈ ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి మాకు అవకాశం ఇవ్వాలి అని మీ మన తెలుగు టీవీ ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేస్తాను. ఒక్కొక్కరు మాట్లాడి, మీరు మాట్లాడారు కదా, మీరు పెద్ద మనిషి. మాది బర్కత్పూర్ డిపో సార్. బర్కత్పూర్ ఏం చేసినావు? నేను డ్రైవర్లో నాకు సిక్లో ఉండేటప్పుడు నేను రిమూవ్ చేసి పడేస్తాను. ఏమైంది? సిక్ చేసి చక్కెర వస్తుందని మానేసిన అనమాట. ఇక దాని గురించి రిమూవ్ చేసేసారు. ఇక వీళ్ళతో పాటు వాళ్ళతో పాటు మెడికల్ సర్టిఫికేట్ అవి ఉంటాయి కదా, సర్టిఫికేట్ అప్లై చేసిన కానీ వాళ్ళ మూలకి పడేస్తారు ఇక అందరిని. ఇక అది చిన్న వాళ్ళు ఉన్నారు. బ్రదర్ దయచేసి మా డ్యూటీలు మాకు చూపించినట్టు మీరు కూడా రిమూవ్డా? ఎంత మీ ఏజ్ ఎంత? 38 ఇయర్స్. ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు మీరు? నేను 2008లో సార్. 2008లో జాయిన్ అయ్యారు. అంటే ఎన్ని సంవత్సరాలు అప్పుడు మీకు? నాకు 23 ఇయర్స్ అప్పుడు. కండక్టరా మీరు? కండక్టర్ సార్. ఏం తప్పు చేసారు మీరు? నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది. తారక సిక్ లీవ్ల గురించి వెళ్తే నీకు హెల్త్ బాగానే ఉందని మెడిసిన్ వాడి డ్యూటీకి వెళ్ళమంటే నాకు హెల్త్ బాగాలేదు సార్ అని డిపోలో పడిపోయినా. నన్ను డిపోలో ఎవరు పట్టించుకోలేదు సార్. నా హెల్త్ ప్రాబ్లం వల్ల ఊరు వెళ్ళిపోయినా. ఏంటి ప్రాబ్లం ఏంటి? హెల్త్ చెస్ట్ పెయిన్, బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వల్ల వెళ్ళిపోయినా సార్. ఊరు వెళ్ళిపోయినా తర్వాత ఇవ్వలేదు, ఊరు వెళ్ళిపోయినా. తర్వాత రిమూవ్ చేసి లెటర్ ఊరికి పంపించారు. అప్పీల్ పెట్టుకున్నా, రిజెక్ట్ చేశారు సార్. డాక్టర్ ఒకళ్ళు ఇస్తాడు కదా, ఒక మెడికల్ సర్టిఫికేట్ ఇస్తాడు, ఈయనకి ఇన్ని రోజులు రెస్ట్ ఉండాలి అని చెప్తాడు. మరి దాన్ని ఫాలో అవ్వాలి కదా వాళ్ళు. లేదు సార్, ఇచ్చేసిన మెడికల్ రిపోర్ట్స్ కూడా పెట్టాను సార్. పెట్టినా కూడా రిజెక్ట్ చేశారు సార్. ఏం పని చేస్తున్నారు ఇప్పుడు మరి మీరు? పెయింటింగ్ నేర్చుకుని పెయింటింగ్ పని చేసుకుంటారు. ఎంత ఉండే మీరు దిగిపోయినాడికి మీ జీతం ఎంత? 28,000. ఏ ఇయర్లో? 2018లో. 19లో సార్. పెయింటింగ్ పని చేస్తుంది ఇప్పుడు. పెయింటింగ్ పని. మ్యారీడా? మ్యారీడ్ సార్. పిల్లలు స్కూల్కి పోతున్నారు. స్కూల్కి పోతున్నారు. ఓకే, ఇంకెవరన్నా? మీరన్నా? నా పేరు పాండు, జీడిమెట్ల డిపో డ్రైవర్. నేను 2009లో పర్మనెంట్ అయినా. దీంట్లో 15 సంవత్సరాలు డ్యూటీ చేస్తున్నా. ఎలాంటిది ఇంత రిమార్క్ లేదు. నేను బెస్ట్ అవార్డ్ డ్రైవర్గా బెస్ట్ అవార్డు తీసుకున్నా, అటెండెన్స్లో బెస్ట్ అవార్డు తీసుకున్నా, కేఎంపీలో బెస్ట్ అవార్డు తీసుకున్నా. అందులో ఏడీసీ పని కూడా నేను లోపల ఉండి నేను చేసిన, డ్రైవర్గా ఉండి లోపల పని చేయించుకుని చేసిన. అయితే ఎక్స్ట్రా సర్వీస్ అని పెడితే దాంట్లో వెళ్తుంటే ట్రిబుల్ డ్రైవింగ్లో వాళ్ళు వచ్చి బస్ కాడ పడ్డారు అంతే. అయితే అడగడానికి లేదు, డిఎం అడుగుదామంటే కానీ యూనియన్ లేరు కదా. ట్రిబుల్ రైడింగ్లో వచ్చి బస్సు దగ్గర పడ్డారా? బస్ దగ్గర ఓటే చేస్తూ, ముందల బండికి ఓటే చేస్తూ సిడ్ అయ్యి బస్ సైడ్ పడ్డారు. వాళ్ళు కింద పడ్డందుకు నేను ఆగి అడిగిన, అడిగితే ఇట్లా పడ్డారంటే సరే నీదేం తప్పలేదంటే సరే అని నేను పోలీసు ఫోన్ చేస్తే డిఎం చెప్తే ఇట్లా డిఎం చెప్తే నువ్వెవరు చెప్పండి నీకేం చెప్పి, యూనియన్ లేవు కదా, నువ్వు ఎక్కువ మాట్లాడుతావు, యూనియన్ నువ్వు చేస్తావు అని చెప్పేసి నీదేం కాదు నువ్వు వెళ్ళిపో అని చెప్పి రిమూవ్ చేస్తే, రిమూవ్ లెటర్ సార్. రిమూవ్ లెటర్ ఇస్తే ఎందుకు అంటే ఏం కాదు, వాళ్ళు ట్రిబుల్ డ్రైవింగ్లో వచ్చారు కదా, నీ రూట్లో నువ్వు వెళ్తున్నావు, వాళ్ళు లెఫ్ట్ సైడ్ పోవాల్సి వాళ్ళు పడ్డారు కానీ నీకేం తప్పు కాదు, నీదేం తప్పు కాదు అని చెప్పారు. రిమూవ్ లెటర్ ఇచ్చి నువ్వు ఏమైనా దీనికి ఎక్స్ప్లెయిన్ రాసుకురా అన్నంతవరకు నాకు తెలియదు. ఇక అప్పుడు నాకు ఆ చెండులు వచ్చినాయి, ఏంది ఎట్లా అని. ఇన్ని రోజులు సర్వీస్ చేసి నేను ఏం మిస్టేక్ లేకుండా చేస్తే ఆ కారణాల వల్ల నాకు తీసేసేది. ఇది ఒక ఎంక్వైరీ పెట్టకుండా, ఇది కరెక్టా కాదా ఎంక్వైరీ పెట్టలేదు. నేను వాళ్ళని పోయి గుద్దింది లేదు, వాళ్ళు వచ్చి గుద్దింది లేదు. బస్ కాడ పడ్డానికి నన్ను రిమూవ్ చేసింది సార్. ఈ 3 సంవత్సరాలు అవుతుంది. నేను ఆర్టీసీలో జాయిన్ అయ్యి ఆర్టీసీతోనే బతుకుతున్నాం. మేము ఆర్టీసీని కాపాడుకోవాలి, ఆర్టీసీ ఉండాలని మేము ఇంత కష్టపడి మేము ఆర్టీసీని కాపాడినాం. వాళ్ళు తప్పు చేసి వచ్చి బస్ కాడ పడ్డానికి మమ్మల్ని తీసి ఇప్పుడు వేస్తే నేను ఎక్కడ పని చేసుకోవాలి? నా వెనక కుటుంబం ఉంది, ఈ కుటుంబంతో నేను నిలిచి ఎక్కడ పోలేను కదా సార్. అదొకటేనా మీరు చేసిన? అదొకటే తప్పు సార్. 15 సంవత్సరాలలో నాకు 4-5 అవార్డులు ఉన్నాయి సార్. డిఎం గారు అవార్డు ఇచ్చిర్రు, డిప్యూటీ సీఎం అప్పుడు సార్ సంతోష్ కుమార్ సార్, నువ్వు ఏడీసీగా పనిచేస్తున్నావు, చాలా మంచి చేసినావు, నువ్వు మొన్న రాలేవు, మంచిగా అవార్డు ఇచ్చిన నీకు ఇస్తున్నావా అన్నారు. అంత అవార్డు తెచ్చినావు నీడ చూసుకోకుండా కనీసం ఏం జరిగిందని ఎంక్వైరీ పెట్టకుండా డిఎం గారు ఆ సిఐ ఎంక్వైరీ సిఐ అయితే ఎట్లా మాట్లాడిందంటే లేడీస్ సిఐ సార్, వేరే జెంట్స్ అయితే మాట్లాడవచ్చు, లేడీస్ కదా, నీకేం కాదు తప్పమ్మా, నీ తప్పు కాదు సార్ చెప్పిండు, ఈడీ చెప్పిండు, నీ పీకే చూసినాం చాలా మంచిగా ఉంది అంటే. మాకు పీకేస్ అంటే నా జాతకం మొత్తం అందులో ఉంటుంది అనమాట. ఎందుకు తీసేసాడు మిమ్మల్ని? ఎందుకు తీసారంటే వాళ్ళు కింద పడ్డారు కదా, చనిపోయారు కదా, వాళ్ళు చనిపోయేందుకు పెద్ద బస్ మీద వేస్తారు అంటే వాళ్ళు వచ్చి చనిపోతే నన్ను చంపేస్తారా? వాడు ఏదో వచ్చిండు పడ్డాడు,
నేనేం చేయాలి దానికి? ఎంతమంది చనిపోయారు అందులో? వాళ్ళు ఫస్ట్ ఒకరు చనిపోయారు అని చెప్పారు. వాళ్ళు గాంధీ హాస్పిటల్కి పోయిన తర్వాత రాత్రి పడిన తర్వాత చెప్పారు ముగ్గురు చనిపోయారు అని చెప్పారు. ఆ ముగ్గురు చనిపోయేందుకే సస్పెండ్ అని చెప్పారు. అది సార్, అందులో నా తప్పే లేదు. అందులో ఇప్పుడు ఆ కేసు ఏమైంది? కేసు ఎంక్వైరీ ఉంటుంది కదా, దానికి ఎంక్వైరీ ఉంటుంది. మా డిపో మీద కేసు వేస్తే అక్కడ మా డిపో నుంచి లాయర్లు వచ్చి నాకు పిలిచిర్రు. బాబు నీకు ఈరోజు డిఎం మీద కేసు వేసి నువ్వు రావాలన్నారు. సార్ నాకు సస్పెండ్ చేసిర్రు, నేను చెప్పిందే నమ్మలేరు. మళ్ళీ నేను రావాలంటే నీకు డ్యూటీ వస్తుంది, ఎక్కడ కొన్ని రోజులు సస్పెండ్ చేస్తారు, అక్కడ పోయినాక నువ్వు నా తప్పు లేదని చెప్పాలంటే నువ్వేం జరిగిందో అది చెప్పాను. నా తప్పు లేదని మీకు చెప్పి మొత్తుకుంటున్నా, నా తప్పు లేదు, నేను గుద్దలేదని చెప్తాను కానీ మీరు అట్లా అంటారు కదా అంటే, కాదు జడ్జి గారు పిలుస్తారు, నువ్వు అదే చెప్పంటే సరే నా తప్పు లేదన్నా. సార్ తప్పు లేదని చెప్పి నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. అంతే, తప్పు లేనారు. మళ్ళీ నా ఉద్యోగం ఆర్టీసీకి వచ్చేవారు నా ఉద్యోగం తీసేసారు. ఆర్టీసీ వాళ్ళు కూడా తప్పు లేదని అక్కడ మీతో అనిపించారు కదా? తప్పు లేదని చెప్పమన్నారు. చెప్పినా అక్కడ చెప్పినా ఇంటికి వచ్చే వరకు నీకు డ్యూటీ లేదని వీళ్ళు అంటారు. మళ్ళీ వెళ్ళి అంటారు నువ్వు డ్యూటీ డిఎంకి వచ్చే వరకు డ్యూటీ అంటారు. లాయర్ చూస్తేనేమో నీ తప్పు లేదంటారు. మరి ఇంత అన్నాక మరి ఎవరిని అడగాలి? యూనియన్ ఉంటేనేమో యూనియన్ పెద్ద మనిషి అడుగుతాడు. ఈ కేసీఆర్ గారు పెద్ద ఏం పని చేసిన అంటే యూనియన్ లేకుండా వీళ్ళందరినీ బతుకుండగానే చంపేయాలన్నట్టు ఈ విధంగా చేసిండు. ఈ సజ్జనార్ గారేమో పోలీస్ ఐపీఎస్ ఉండి వాళ్ళని చంపేసిండు. ఈ ఆర్టీసీలోకి వచ్చి వీళ్ళని పెన్నుతోని చంపేస్తుండు వీళ్ళందరి కుటుంబాలను. ఇప్పుడు నేను కాదు సార్, నా కుటుంబం అవసరం. వాళ్ళు చనిపోయి మంచిగా ఉండు. ఇప్పుడు నేను పని లేక పైసలు లేక నా కుటుంబం పిల్లలు నా పిల్లలు ఏమంటారు, ఇది ఏం చేసిండో, పొద్దున్నాక పైసలు సంపాదించాడు, ఏం చేస్తాడు, పిల్లలు ఎందుకు అన్నాడు, ఈ విధంగా వస్తుంది. ఈ ఆర్టీసీలో డ్యూటీ చేయడం బట్టి ఇలాంటిది వస్తుంది సార్. లేకపోతే నేను బయట పని చేస్తుంటే మంచిగా ఉండదు కదా. మీరన్నా మీరు రిమూవ్? నేను రిమూవ్ అండి. నేను సేఫ్టీరావు కండక్టర్ అండి. ఇదే నేను రూట్లో పనిచేస్తుంటుంది, 10% రూట్లో పనిచేస్తుంటుంది. మిషన్ ఎప్పుడైనా మిషన్ ట్రబుల్స్ వస్తుంటాయి, ప్రతిసారి వస్తుంటే పోయి మేమే దగ్గర నుండి మళ్ళీ చేయించుకుంటుంటివి. ఓసారి మిషన్ టికెట్ కొట్టినాక వైట్ పేపర్ వస్తుండే. వైట్ పేపర్ వస్తుంటే రష్లో మేము అంత ఇష్యూ అయింది అనుకో, మామూలుగా అయితే వైట్ పేపర్ రాదు, అదే ఇష్యూ అయింది అనుకుని లాస్ట్ నెంబర్ చూసి రాసి ఇచ్చినాం. అది రాసి ఇచ్చినాక కూడా చెప్పిన వాళ్ళు డీటెయిల్ వచ్చి బండి చెక్ చేస్తే కూడా సార్ ఇది ప్రాబ్లం ఉందంటే సరే మీరు చెక్ చేస్తామని వాళ్ళు తీసి చెక్ చేస్తే కూడా మిషన్లో ట్రబుల్ ఉందని వాళ్ళు కూడా చూసినా కానీ నాతోటి ఏం మాట్లాడనీయకుండా ప్యాసింజర్ స్టేట్మెంట్ తీసుకొని నన్ను కేసు రాసి నన్ను రిమూవ్ చేసింది. నేను 2024 రిమూవ్ అయ్యాను. సో మొత్తం అందరిది ఇదే, ఎవరి బాధ చెప్పుకున్నా ఇదే బాధ. ఏదో ఒక కారణం చేత వాళ్ళందరినీ ఉద్యోగంలోంచి సస్పెండ్ చేయడం జరిగింది. సో చాలా ఒక్క నిమిషం ఆగండి, మీరు ఎవరు వేరే వాళ్ళకి చెప్పించారు, మీరు చాలాసేపు మాట్లాడినారు కదా, చెప్పండి. సార్ నా పేరు రాజు, బాన్స్వాడ డిపో కండక్టర్. నేను 2008లో అపాయింట్మెంట్ అయినా కాంట్రాక్టర్, 2010లో రెగ్యులర్ అయింది. నా స్టాఫ్ నెంబర్ 676-377. నేను 50 రూపాయలు ఫ్రాడ్ చేసిన అండి, రిమూవ్ చేసిరు సార్. 56 రూపాయలు 7 years అవుతుంది ఫ్రాడ్ చేసినామండి, రిమూవ్ చేసిరు. 56 రూపాయలు ఎట్లా ఫ్రాడ్? టికెట్ మిషన్ స్ట్రక్ అయిపోయింది, అట్లనే 50 రూపాయలు ఫ్రాడ్ చేసినామంటే రిమూవ్ చేసారు. 7 years అవుతుంది. నాకు 3 చిన్న ఆడపిల్లలు ఉన్నారు సార్. దయచేసి నా ఉద్యమం నాకు ఇవ్వాలని కోరుతున్నాను, అంతే, ఏం లేదు. ఇంకెవరన్నా? మీరు చెప్పినారు కదా, ఇంకెవరన్నా మాట్లాడతారా? మన గవర్నమెంట్ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పబ్లిక్ రకరకాల పథకాలు ఇస్తున్నది. మేమైతే కార్మికులము, చిన్న లోయర్ క్యాడర్లో చిన్న జీతగలము. మేము 4,000 నుంచి పడితే 30,000 వరకు వచ్చినాము. ఇప్పుడైతే జీతాలు పోయి మాకు 7-8 సంవత్సరాలు అవుతున్నది. మరి ఇన్ని పథకాలు అమలు చేసిన గవర్నమెంట్ మాకు రేషన్ కార్డులు లేవు. సరే ఇంతకుముందు రేషన్ కార్డులు ఉన్నప్పుడే అన్నీ వస్తుండే. ఇప్పుడు మా భార్యలకు పింఛన్లు వస్తున్నాయి, మా బీడీ కార్ఖాన్లు ఉంటాయి అటు, మరి మా అమ్మ నాన్నలకు పింఛన్లు వస్తుండే. ఇప్పుడు మాకు రేషన్ కార్డు లేకపోవడం ఎలాంటి సవలతులు ఏం లేవు. ఇప్పుడు కొత్తగా స్కీములు పెట్టారు రేవంత్ రెడ్డి గారు, 4 స్కీములు. వాటికి మాకు అర్హత లేదు. మా ఉద్యోగాలు కోల్పోయినా కానీ మా ఆధార్ కార్డు కొట్టి ఉద్యోగం మీరు ఉద్యోగం అనే చూపిస్తుందా? ఉద్యోగం అనే చూపిస్తున్నది. ఇప్పుడు కొత్త దాంట్లో మేము పెట్టుకుందామంటే మాకు అలాంటి అర్హతలు లేవు. ఇప్పుడు మాకు ఇండ్లు కూడా లేవు కనీసం. మంచి పాయింట్ ఇది, చెప్పండి సార్. మేము సీఎం గారిని అప్పీల్ చేసుకునేది ఏంటంటే మేము ఆర్టీసీని ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నాం సార్. అదే సందర్భంలో మేము కోరేది ఏంటంటే, మేము చిన్న పొరపాట్ల వల్ల మమ్మల్ని రిమూవ్ చేశారు కదా శాశ్వతంగా. మరి అంత పెద్ద అవినీతి కుంభకోణంలో కూరుకుపోయినటువంటి సజ్జనార్ గారి మీద ఎందుకు ఎంక్వైరీ పుట్టప్ చెయ్యరు? ఆయన అనేక రకాలుగా కోట్ల రూపాయల అవినీతి కార్యక్రమానికి పాల్గొన్నారు. ముఖ్యంగా ఆయన ఏ విధంగా ఈ అవినీతికి పాల్గొన్నారు అంటే, దానికి ముఖ్యంగా ఆయన ఒక సిఓఓ అనే ఒక కొత్త పోస్ట్ని క్రియేట్ చేశారు. ఆర్టీసీ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ లేదు. అది ఎందుకు చేశారంటే, ఆ పోస్ట్ని పోలీస్ శాఖలో రిటైర్మెంట్ అయినటువంటి ఒక పోలీస్ అధికారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆయన అధికారుల్ని, కార్మికుల్ని అందరినీ భయభ్రాంతులకు గురి చేయాలని మాత్రమే ఆయన తీసుకొచ్చి పెట్టారు. మరి ఆయన పెట్టినటువంటి విధానం ఏంటి అంటే 55/2016 అనే ఒక సర్క్యులర్కి వ్యతిరేకం అది.
ఎందుకు సార్ చెప్పారు అన్నమాట. అయితే అక్కడి నుంచి ఏం జరిగిందంటే వీరు అక్కడి నుంచి ఏం చేశారు, అనేక రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాలకి వారు పాల్గొన్నారు. ఏ విషయాలు ముఖ్యంగా వారు రావటమే 2021 సెప్టెంబర్లో వచ్చారు. వచ్చిన వెంటనే ఎస్బీఐ అకౌంట్లు మాకు అందరికీ ఎస్బీఐలో అకౌంట్లు ఉన్నాయి. కానీ ఆయన దాన్ని మార్చేస్తారు. ఎక్కడికి మార్చారు? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి మార్చారు. ఏ కారణం చేత మార్చారు? కారణాలు ఏంటి? కారణాలు ఏమీ లేవు. ఆ బ్యాంకు నుంచి వారికి వచ్చినటువంటి కొన్ని కమిషన్ల వల్ల మాత్రమే అలా చేశారు. అంటే మాకు తెలిసినటువంటి సమాచారం ఏంటి, మాకున్న అనుమానం ఏంటంటే ఆయనకు హైదరాబాద్లో 4 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి విల్లాస్ ఆయనకి కమిషన్గా ఇచ్చారట. దానికోసం ఆ అకౌంట్లు మార్చారు. ఇదొకటే కాదు, ఆయన సాఫ్ట్వేర్లో అలాగే చేశారు. బస్సులు స్క్రాప్ కాకుండా, ఎక్స్పైర్ కాకుండా వాటిని ఎక్స్పైర్ చేసినట్లుగా చేసి బస్సులు కొనుగోలు చేసిన విషయంలో అలాగే చేశారు. ఇదే కాకుండా ఆయన అక్కడ ఫార్మా కంపెనీ విషయంలో కూడా అలాగే ఆయన ప్రతి దాంట్లో కూడా వాళ్ళ బినామీ వ్యక్తులతోనే ఆయన లావాదేవీలు నడిపిస్తూ ఆయనకుటువంటి ట్రస్ట్కి విరాళంగా పంపబడుతున్నాయి అన్నమాట ఈ డబ్బులని. అది ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. మన ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలి. అవసరమై ఈ ఎండి ఇట్లాంటి వాళ్ళు అని ఆలోచించాలి. అక్కడ గన్లతో ఎన్కౌంటర్ చేసిన సజ్జనార్ ఇక్కడ పెన్నులతో ఎన్కౌంటర్ చేస్తున్నాడు. మీరు మాట్లాడతారా? చెప్పండి, ఎక్కడి నుంచి మీరు? సార్ గద్వాల్ డిపో. నా పేరు నరసింహ, ఆయన కండక్టర్ని. 2020లో నన్ను సస్పెండ్ చేసారు. నాకు సస్పెండ్ కావడం అప్పుడు కరోనా టైం. ఆ కరోనా టైంలో నేను టికెట్ ఇష్యూ చేస్తున్నాను. ఇష్యూ చేస్తుంటే అందులో 3 కరోనా వచ్చిందని చెప్పాను. నేను అతని దగ్గర పోలేదు, టికెట్ తీసుకోలేదు. నేను తీసుకోకుండా కూడా వాళ్ళు చెకింగ్ వాళ్ళు వచ్చి టికెట్ చెకింగ్ చేసినప్పుడు నేను వాళ్ళ దగ్గర పోలేదు సార్, నేను టికెట్ ఇవ్వలేదు, నాకేం తెలియదు, కరోనా ఉందని అన్నందుకే నేను పోలేదు అక్కడికి అని చెప్పిన. అయినా వినకుండా వాళ్ళ దగ్గర ఉన్న పాత టికెట్లు వాళ్ళు చూపించడం వల్ల వాళ్ళు ఇదే టికెట్లు ఇచ్చిన చెప్పి నా మీద అక్రమంగా కేసు రాశారు. నాకు కూడా హెల్త్ బాగాలేదు, నాకు ఎర్నీ ఆపరేషన్ అయింది. అందులో కూడా నేను చాదగా హెల్త్ బాగాలేకపోయిన కారణంలో నేను అట్టే నీళ్ళు ఆగి పండుకున్నాను. అప్పటికి మా డ్రైవర్ చెప్పిండు, సార్ అతనికి బాగాలేదు, హెల్త్ బాగాలేదు, ఎందుకు మీరు అనవసరంగా ఆయన డిస్కస్ చేస్తున్నారంటే కూడా వినకుండా నా మీద అట్లే కేసు రాసిన తర్వాత నన్ను సస్పెండ్ రిమూవ్ చేశాను 2021లో చేశాను. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎలాంటి పని చేయలేకుండా బతుకున్నాను. నా పిల్లలు పెళ్ళికి వచ్చారు. నా పెద్ద కొడుకు సాఫ్ట్వేర్ అయినా అతనికి ఖర్చు పెట్టడానికి నాతో ఎలాంటి స్తోమత లేక నేను బజార్లో పడ్డాను. నా పిల్లలు నా ఇంట్లోకి వెళ్ళి నిలగొట్టిండు, నువ్వు పెట్టలేకపోతే నువ్వు బతుకొద్దు చచ్చిపోవని. నా భార్య పిల్లలు మొత్తం నన్ను నిలగొట్టిండు. నేను ఎలాంటి పని చేసుకొని కూడా అర్హత కాను. నాకు ఆపరేషన్ అయినందువల్ల నేను ధనపడాలంటే నా ఇబ్బంది నాకు ఉన్నాయి. అందుకొరకు నాకు ఎలాంటి ఎట్టి పరిస్థితులైనా మా తోటి కార్మికులు అందరికీ కూడా ఒకసారి క్షమాపేక్షణ పెట్టి అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఆ రేవంత్ రెడ్డి సార్ను కోరుకుంటున్నాం. మరి సార్ ఒక్కటి నిమిషం సార్, మేము ఆర్టీసీలో పనిచేస్తున్నామని చెప్పి ఆవేదనతోటి మాకు ఒక గవర్నమెంట్కి వెళ్ళి వచ్చే ఫలితాలు ఒకటి కూడా దక్కుతలేవు. మాకు ఇందిరమ్మ ఇండ్లు లేవు, రేషన్ కార్డు లేవు, గ్యాస్ సిలిండర్లు లేదు, కరెంటు బిల్లులు లేవు, అన్నీ ఏవీ లేవు. మీరు ఏమనంటే మేము అడిగితే మాకు సార్ కనీసం బియ్యం అని ఇవ్వండి సార్, రేషన్ బియ్యం అని అడిగితే కూడా మా గవర్నమెంట్కి వెళ్ళి రేషన్ బియ్యం కూడా ఇచ్చడం లేదు. మేము తిన్ని తిప్పలవుతున్నది. మాకు రావడానికి హైదరాబాద్ రావడానికి ఐడి కార్డు కూడా లేవు. మా కార్డు లేకపోతే మేము బస్ ఛార్జ్ పెట్టుకొని వస్తున్నాం. కొంతమంది 2 days బిఫోర్ లారీలు పట్టుకొని డీసీఎంలు పట్టుకొని ఇంత దూరం రావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక్కసారి మమ్మల్ని క్షమించి మాకు ఇట్లా ఎట్టి పరిస్థితులైనా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి మాకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాం. సో ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఖచ్చితంగా ఈ ఫైట్ కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఉంది. మన తొలి వెలుగు వీళ్ళ పక్షాన నిలబడి మనం ఈ అంశాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ అంశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి అధికారులకి నాయకులకి తెలియజేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ముఖ్యమంత్రి ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అంతా బలహీన వర్గాల వీళ్ళే, అంత చిన్న చిన్న జీవితాలు ఇవన్నీ కూడా. 7 రూపాయలు 10 రూపాయల టికెట్ ఇవ్వలేదని వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో రకరకాల కారణాల చేత. వాళ్ళేం మింగడానికో లేకపోతే తినడానికో 50 రూపాయలు 100 రూపాయలు ఇంకేదో చేయడానికో కాదు కదా. తక్షణమే వీళ్ళు చేసిన ఈ తప్పుని కొంతమంది ఒకవేళ ఉద్దేశపూర్వకంగా చేసే వాళ్ళు ఒకరిద్దరు ఎక్కడైనా ఉన్నా క్షమించి ఆ జీవితాలను నిలబెట్టే ప్రయత్నం చేయండి. సో ఆ 186 మందిని ఏ రకంగానైతే తీసుకున్నారో మిగతా ఈ 420 మందిని కూడా వెంటనే విధిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ సజ్జనార్ అవినీతి గురించి మాట్లాడుతున్నారో, ఇప్పుడు వీళ్ళంతా కంప్లైంట్ చేస్తున్నారో, థరోగా ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.